శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. గోవుల యొక్క మలమూత్రముల యందు శ్రీ మహాలక్ష్మి తన నివాస స్థానాన్ని కల్పించుకున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి ఘట్టాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పిన తరువాత ధర్మరాజు గారి యొక్క ప్రశ్నని దృష్టిలో పెట్టుకొని ఆ భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి సువర్ణదానం వల్ల వచ్చేటటువంటి వైభవాన్ని, సువర్ణదానం యొక్క వైశిష్ట్యాన్ని తెలియచేస్తూ భీష్మాచార్యుల వారి యొక్క తండ్రి గారైనటువంటి శంతన మహారాజు గారు శరీరత్యాగం చేసిన తర్వాత ఆయనకి చెయ్యవలసినటువంటి పరలోక క్రియలు ఏముంటాయో అవన్నీ భీష్ముడు యథావిధిగా చేస్తున్నాడు, కుమారుడు కనుక. అది చేస్తున్నప్పుడు గంగానదీ తీరంలో చేస్తున్నారు. ఈ శ్రాద్ధకర్మ అనేటటువంటి పేరు రావడానికి కారణమే అది శ్రద్ధతో చేసేది. శ్రద్ధ అంటే శాస్త్రాన్ని, గురువుగారు చెప్పినటువంటి మాటల్ని దృష్టిలో పెట్టుకుని అవి పరిపూర్ణములైనటువంటి సత్యములు అన్న విశ్వాసంతో చేసేటటువంటి పనులు. ఎప్పుడో మరణించినటువంటి తండ్రి గారికి, తాతగారికి అది గుర్తుపెట్టుకుని ఆ తిథినాడు శ్రాద్ధం పెడితే, భోక్తలకు భోజనం పెడితే అది వాళ్ళకు అందుతుందా అంటే కొన్ని మన కంటితో చూసి చెప్పడం సాధ్యం కాదు, కానీ అవి పరమసత్యములే. రామాయణ కాలంలో, త్రేతాయుగంలో బ్రహ్మాది దేవతలు యజ్ఞయాగాది క్రతువులలో హవిస్సులు అందుకోవడానికి రావడాన్ని వచ్చినటువంటి జనులు చూడగలిగేవారు. ఎందుకంటే అది వారి యొక్క ఉపాసన బలం. ఉపాసన బలం వ్యక్తి యందు క్రమక్రమంగా క్షీణించిపోతే తేజోవంతమైనటువంటి రూపములను చూడగలిగినటువంటి శక్తి ఉండదు. అంతవరకు ఎందుకు? మధ్యాహ్నం వెలిగిపోతున్నటువంటి సూర్యబింబాన్ని మనం ఈ కంటితో చూడగలమా? చూడలేము. ఆ తేజస్సుని చూడడానికి ఈ కన్ను సరిపోదు. బాగా దీదీప్యమానంగా వెలుగుతున్నటువంటి దీపాన్ని చూసే ప్రయత్నం చేసినంత మాత్రం చేతనే తరువాత కళ్ళు కొద్దిగా చీకటైపోతే ఇంకా పరమతేజోవంతమైనటువంటి విషయములను దర్శించడానికి ఈ కన్ను సరిపోదు. అయినప్పుడు శాస్త్రమును ప్రమాణం చేసుకుని మాట్లాడతారు. శాస్త్రం చేత చెప్పబడినది ఏది ఉంటుందో అది ప్రమాణము. ఎప్పుడో శరీరం విడిచిపెట్టినటువంటి తండ్రి గారికి, తాతగారికి శ్రాద్ధ కార్యాన్ని నిర్వర్తిస్తే అది వాళ్ళకు అందుతుందా? ఇక్కడ భోక్త తింటే వాళ్ళ కడుపు నిండుతుందా అంటే దానికి ప్రత్యక్షంగా చూడడానికి ప్రమాణములు ఉండవు. ఈ కంటితో మన ఎదురుగుండా ఉన్నదాన్ని చూడలేనప్పుడు అసలు కొన్ని విషయములను చూడడానికి ఆ ఉపాసన బలం లేనప్పుడు ఎలా సాధ్యం అవుతుంది? నేను చూడలేను కాబట్టి, నేను దాన్ని పొందలేను కాబట్టి, నేను దాన్ని అనుభవంలోకి తెచ్చుకోలేకపోయాను కాబట్టి అది సత్యము అని చెప్పడం కూడా సాధ్యం కాదు. అందుకే వాటికి ఏది ప్రమాణము అంటే శాస్త్రము ప్రమాణమై ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో నా కొడుకు కలకత్తాలో చదువుకుంటున్నాడు అనుకోండి. చదువుకుంటుంటే నేను వాడికి కావలసిన ద్రవ్యాన్ని ఇక్కడ తపాలా శాఖ వారి దగ్గరికి వెళ్ళి అది పట్టుకెళ్ళి వాడికి ఇమ్మని వాడి చిరునామా వ్రాసి వాళ్ళకి ఇచ్చాననుకోండి,
వాళ్ళు ఆ ద్రవ్యాన్ని పట్టుకెళ్ళి వాడికి అందజేసేస్తారు. అంతేకాని ఆ ద్రవ్యం వీళ్ళకి ఇచ్చాను, వీళ్ళు పట్టుకెడతారా, అక్కడ అందిస్తారా అంటే, వాడి చిరునామా వ్రాసి ఇక్కడ ఇచ్చినంత మాత్రం చేత ఆ ద్రవ్యం అక్కడ అందుతున్నప్పుడు మనం పెట్టుకున్న వ్యవస్థలోనే అటువంటి అవకాశం ఉంటే, ఇక భగవంతుడు పెట్టినటువంటి ప్రమాణంలో, భగవంతుడు పెట్టినటువంటి శాస్త్రంలో, భగవంతుడు పెట్టిన విధి విధానంలో ఎప్పుడో శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి తాతలు తండ్రులకు కూడా ఆయా తిథులలో శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రద్ధతో నిర్వర్తించవలసినటువంటి శ్రాద్ధ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తే అది వాళ్ళకు అందుతుంది అనడంలో, పితృదేవతలు ఉంటారు అనడంలో ఆశ్చర్యం కానీ అపనమ్మకాన్ని పొందడానికి కానీ అవకాశం ఎక్కడుంటుంది? ఉండదు. అందున సర్వసాధారణంగా లోకంలో ఎవరికైనా సరే తమని కని జన్మనిచ్చి పెంచి పోషించి యోగ్యులుగా తీర్చిదిద్దినటువంటి తల్లిదండ్రుల్ని సుఖపెట్టాలి అన్న కోరిక ఉంటుంది. ఆ కోరిక లేని వాళ్ళెవ్వరూ ఉండరు లోకంలో. ఎవరికైనా సరే తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని సంతోషపెట్టాలి అని కోరుకుంటారు. వారు బ్రతికున్నప్పుడు వారికి చేయవలసినటువంటి సేవ చెయ్యడం, వారి శరీరము పతనమైన తరువాత ఆ తిథిని గుర్తు పెట్టుకుని చెయ్యవలసినటువంటి శ్రాద్ధకర్మలు చెయ్యడం విహిత కర్తవ్యం. అందులో ఏ విధమైనటువంటి నిరుత్సాహము ఉండకూడదు. నిజానికి అటువంటి కార్యక్రమాలు నిర్వర్తించడం కోసం ఈ అపరకర్మల శాలలు కట్టడం కన్నా కూడా పుణ్యప్రదమైన విషయం ఏది ఉండదు. ఇవాళ ఉన్నటువంటి నాగరిక వ్యవస్థలో, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో, గృహ సముదాయములు వెలిసినటువంటి స్థితిలో ఒకే భవనమునందు అనేక కుటుంబాలు నివసిస్తున్నప్పుడు, తగినంత వైశాల్యం లేనప్పుడు, ఇటువంటి కార్యక్రమాలకి ప్రతిబంధకాలు లేకుండా ఒకరికొకరు సహకరించుకొని, ఎవరికైనా తల్లిదండ్రులు పూజనీయులే కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు జరగడానికి నైతికమైనటువంటి సహాయాన్ని అందించడం అనేటటువంటిది మనిషిగా అందరి యొక్క కర్తవ్యం. అటువంటి విహిత కర్మ చెయ్యకపోతే ఎవరికైనా మనసు చిన్నబుచ్చుకుంటుంది. అయ్యో, మా నాన్నగారు శరీరం వదిలిపెడితే, మా అమ్మగారు శరీరం వదిలిపెడితే నేను వారికి చెయ్యవలసింది చేయలేకపోయానే అన్న బాధ ఉంటుంది. అందుకే అది చాలా ప్రధానమైనటువంటి కార్యం. అది చేయడంలో నిజానికి ఒకరికొకరు ఎంతో సహకరించుకోవలసి ఉంటుంది. లేకపోతే అయ్యో, నీ చేయవలసింది చేయలేకపోయాను అని ఉన్నవాళ్ళు చిన్నపుచ్చుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి భీష్మాచార్యుల వారు తన తండ్రి గారైనటువంటి శంతన మహారాజు గారు శరీరత్యాగం చేసిన తరువాత వారికి చెయ్యవలసినటువంటి ఆ పరలోక క్రియలు ఏ ఉన్నాయో అవన్నీ శ్రద్ధతో గంగాతీరంలో చేస్తుంటే తల్లి అయినటువంటి గంగాదేవి సహకారం చేస్తోంది. అటువంటి సమయంలో ఆ నదిలోంచి అంగదములు, కేయూరములు ఇటువంటివి ధరించినటువంటి శంతన మహారాజు గారి యొక్క చెయ్యి నదిలోంచి బయటికి వచ్చింది. వచ్చి భీష్ముడు తండ్రికి పెడుతున్నటువంటి పిండాన్ని ఆయన చేత్తో పుచ్చుకునే ప్రయత్నం చేశాడు శంతన మహారాజు. అయినా సరే భీష్ముడు ఆలోచించాడు, ఇది మా తండ్రి గారి చెయ్యే, నిస్సందేహం నేను గుర్తుపట్టగలను. ఈ కంకణములు ధరించిన చెయ్యి, ఈ కేయూరములతో ఉన్న చెయ్యి, ఈ గుర్తులతో ఉన్న చెయ్యి, ఇది మా నాన్నగారి చెయ్యి. కానీ నేను ఈ పిండాన్ని మా నాన్నగారి చేతిలో పెట్టను. ఎందుకు పెట్టను అంటే, శరీరంతో ఉన్నప్పుడు ఒక ధర్మం, శరీరం వదిలిపెట్టిన తరువాత ఒక ధర్మం అన్వయం అవుతుంది. పితృకరంబున పిండంబు పెట్టు మనదు శాస్త్రము, అంచితమగు కుశాస్తరణమునన్ పెట్టచెప్పు, అట్లగుట నీ పెట్ట చేతనని మనంబున తలచి వచనము చేసే. శరీరత్యాగం అయిపోయిన తరువాత ఇక చేతిలో పిండాన్ని పెట్టకూడదు. అది దర్భల మీద మాత్రమే పెట్టాలి. కాబట్టి నేను దర్భల మీద పెడతాను, చేతికి ఇవ్వను అన్నాడు. ధర్మం తెలియడం వేరు, ధర్మాన్ని ఆచరించడం వేరు. ధర్మం తెలిసి ఆచరించిన వారెవరో వారు ధన్యాత్ములు. వారు సమాజానికి అంతటికీ కూడా మార్గనిర్దేశనం చేసేటటువంటి మహానుభావులై అందరికీ ఆదర్శమూర్తులుగా నిలబడతారు. అంతగా ధర్మాన్ని ఆచరించాడు కనుకనే భీష్ముడు భీష్మాచార్యుడు అనిపించుకున్నాడు. ఆచరించి చూపించాడు. అప్పుడు శంతన మహారాజు గారి యొక్క చెయ్యి
అదృశ్యమైపోయింది. సంతోషంతో బాగా వికసించిన ముఖాలతో ఆయన యొక్క పితృదేవతలందరూ కూడా భీష్ముడి ముందు ప్రత్యక్షమై ఎంతో పొగడవలసినటువంటి రీతిలో ప్రవర్తించావయ్యా భీష్మ, ధర్మ మార్గాన్ని పాటించావు, చేతిలో పిండం పెట్టకుండా దర్భల మీద పెట్టావు, మాకు ఎంతో సంతోషం కలిగింది అని భూమికి గోవులకునై హేమమిడుట అస్మదీయ హితమును దేవస్తోమ ప్రియంబు పావనతా మహనీయంబు జొమ్ము ధర్మ విధిజ్ఞ అన్నారు వాళ్ళు. భీష్మ సర్వసాధారణంగా ఈ పరలోక క్రియలు జరుగుతున్నప్పుడు భూదానం కానీ గోదానం కానీ చేస్తూ ఉంటారు. కానీ నువ్వు భూదానం గోదానం కాకుండా సువర్ణదానం చేశావు. ఈ సువర్ణదానం చేసినటువంటి కారణం చేత మేము మాతో పాటు దేవతలు కూడా సంతోషించారు. కాబట్టి సువర్ణదానం అనేటటువంటిది చాలా గొప్పది సుమా అని భూమికి గోవులకునై హేమబిడుట అస్మదీయ హితమును దేవస్తోమ ప్రియంబు పావనతా మహనీయంబు చొమ్ము ధర్మ విధిజ్ఞ అని అంటే భీష్మాచార్యుల వారు అది విని ఎంతో సంతోషించి ఆ సువర్ణదానం ఎంత ఉత్కృష్టమైనది అన్నది తెలుసుకున్నవారై తదనంతర కాలమునందు ఎప్పుడెప్పుడు అవకాశం ఏర్పడితే అప్పుడప్పుడు సువర్ణదానం చేస్తుండేవారట. అందుకే ధర్మరాజు గారితో మాట్లాడుతూ భీష్ముడు ఈ సువర్ణదానం యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకొని నువ్వు కూడా దీన్ని చేస్తూ ఉండు అని చెప్పారు. ఆ తర్వాత ధర్మరాజు గారు తాతగారిని ఉద్దేశించి భీష్ముడితో పితృయజ్ఞం ఎట్లా చేయాలో చెప్పు అని అడిగారు. పితృయజ్ఞము అంటే శరీరం విడిచిపెట్టేసినటువంటి తల్లిదండ్రుల్ని ఉద్దేశించి చేసేటటువంటి క్రియాకలాపం, అది ఎట్లా చెయ్యాలి అని అడిగారు. అడిగితే ఆయన ఆ భీష్మాచార్యుల వారు జవాబు చెప్తూ ఒక సారవంతమైన విషయాన్ని ప్రతిపాదించారు. పితృపూజ సమగ్రియము దైవత పూజనమునకు మనుజవల్లభ పితృదేవతల కొనియాడుదురు దేవతలాదిగా కల్గు నెల్లవారును భక్తిన్. ఓ ధర్మరాజా, తెలుసుకోవలసినటువంటి ప్రధానమైన విషయం ఏమిటంటే పితృదేవతలని ఆరాధన చేయడం అనేటటువంటిది దేవతలను ఆరాధన చేయడం కన్నా కూడా గొప్ప విషయం. ఎందుకని అంటే దేవతలు కూడా పితృదేవతల్ని స్తుతిస్తూ ఉంటారు. ఒకసారి శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత తల్లిదండ్రులు పితృదేవతా స్థానంలో ఉంటారు ఆ 3 తరాల వరకు. అందుకని పితామహ ప్రపితామహ అని చెప్పి శ్రాద్ధకర్మ నిర్వహించడం. కాబట్టి వాళ్ళు ఆ పితృదేవతలు మన యొక్క అభ్యున్నతికి ఆశీర్వచనం చేయడానికి యోగ్యులు. అటువంటి పితృదేవతల్ని దేవతలు కూడా స్తుతి చేస్తూ ఉంటారు. కాబట్టి పితృపూజ సమగ్రయము దైవత పూజనమునకు మనుజవల్లభ. పితృపూజ చేయడం అనేటటువంటిది, పితృదేవతారాధనం చేయడం అనేటటువంటిది దేవతలకు చేసేటటువంటి పూజ కన్నా కూడా గొప్పది. అమవస పితృయజ్ఞము తగ పిండ ప్రదాన సహితముగా భక్తిమేయించేయునతడు నిత్యము చేసిన వాడయగు సమంచిత చరిత. ప్రతి అమావాస్య నాడు కూడా పిండ ప్రదానంతో కలిపి చేసేటటువంటి వారు ఆ పితృకార్యాన్ని ఎవరుంటారో వారు ప్రతిరోజు కూడా పితృదేవతల్ని తృప్తిపరిచిన వారితో సమానమే. కాబట్టి అటువంటి కార్యాన్ని చెయ్యడం ద్వారా పితృదేవతల యొక్క ఆశీర్వచనం మనకు పాత్రులు కావచ్చు అని చెప్పి ఆ పితృదేవత ఆరాధన చేసేటప్పుడు ఎవరిని భోక్తలుగా పిలవాలి, ఆ ఆరాధనకు ఎవరిని నిమంత్రణం చెయ్యాలి అన్న విషయంలో భీష్ముడు మార్గదర్శనం చేస్తున్నాడు. దైవిక కృత్యంబులకు భూవర భూసురుల సూక్ష్మముగ శోధింపంగా వలదు, కానీ పితృపూజా విధికి పరీక్ష వలయు సమ్యగ్భంగిన్. దేవతల యొక్క ఆరాధన చేసేటప్పుడు, వాళ్ళను ఉద్దేశించి పూజలు చేసేటప్పుడు మనం ఎవరిని ఆ ఆరాధన కొరకు పిలుస్తూ ఉంటామో, ఎవరిని పూజ చెయ్యమని పిలుస్తామో వాళ్ళని అంత సూక్ష్మంగా పరిశీలించక్కర్లేదు. వీళ్ళ యొక్క శీలం ఎటువంటిది, వీళ్ళ సమర్థత ఎటువంటిది అంత సూక్ష్మంగా విచారించక్కర్లేదు. కానీ పితృదేవత
కార్యక్రమానికి సంబంధించినంత వరకు పితృకార్యం జరుగుతున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మనం ఎవరిని ఆ ఆరాధనకు ఆహ్వానించామో వారి విషయంలో పరిశీలించవలసి ఉంటుంది తప్ప తొందరపడి వారిని నియామకం చేయకూడదు అని చెప్తూ ఆ విషయంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్త గురించి భీష్ముడు మాట్లాడుతున్నాడు. శాంతుడు, సువ్రతశీలుడు, దాంతుడు, అధ్యాపకుండు, దయగలవాడు, అత్యంత ప్రబోధ సంపద్వంతుడు, పావనులు భువరా పంక్తులకున్. అటువంటి భోజనం చేయడానికి ఎవరు ఆహ్వానింపబడ్డారో, ఆ పితృదేవతా కార్యక్రమానికి ఎవరైతే పూజనీయమైన స్థానముల యందు కూర్చోవడానికి ఆహ్వానింపబడ్డారో వారందరూ కూడా మంచి గుణములను కలిగినటువంటి వారై ఉండేటట్టుగా జాగ్రత్త పడాలి. ఆ ఆరాధన చేసేటటువంటి వ్యక్తి ఎవరు కర్తో ఆ కర్త శ్రద్ధ తీసుకోవాలి అంటున్నాడు భీష్ముడు. శాంతుడైన వాణ్ణి అంటే సర్వసాధారణంగా అశాంతి ఎక్కువ ఉండేవాడు అంటే కామక్రోధముల చేత కొట్టబడుతూ ఉంటాడు అని గుర్తు. అట్లా కాకుండా కామక్రోధములను నియంత్రించుకునేటటువంటి ప్రయత్నాన్ని పూనికతో చేసినటువంటి కారణం చేత ఎక్కువ జీవిత భాగం శాంతితో గడపగలిగినటువంటి సమర్థుడైనవాడు, సువ్రతశీలుడు, మంచి వ్రతములను నిరంతరము పట్టి అనుష్ఠించేటటువంటి స్వభావం ఉన్నవాడు, దాంతుడు, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడు, అధ్యాపకుండు, వేదపాఠం శిష్యులకి చెప్తుండేటటువంటి వాడు, దయగలవాడు, చాలా కరుణతో కూడినటువంటి హృదయం ఉన్నవాడు, అత్యంత ప్రబోధ సంపద్వంతుడు, ఎప్పుడూ కూడా భగవత్ సంబంధమైనటువంటి విషయములను జ్ఞానబోధ ఇతరులకు చేసే లక్షణం ఉన్నవాడు, పావనులు భువరా పంక్తులకున్. అటువంటి వారు ఆ పితృకార్యాలకి ఆహ్వానింపబడితే ఆ కార్యక్రమములు పావనమవుతాయి. కాబట్టి అటువంటి వారిని భోక్తలుగా నిమంత్రణం చెయ్యాలి. మునుముట్టనిరిగి శ్రాద్ధంబునకున్ గైకొనుట మేలు, భూసురుణిం గైకొని అరసి కాడనిన ఆతని ఉమ్మలికంబు సెరుచు ధార్మికునైనన్. ముందు సరిగ్గా పరిశీలించకుండా ఎవరినో ఆహ్వానం చేసేసి అయ్యా మీరు వచ్చి మా ఇంట్లో జరిగే శ్రాద్ధ కార్యక్రమంలో మా చేత పూజ తీసుకోవాలి, తత్సంబంధమైనటువంటి భోజనం చేసి వెళ్ళాలి అని చెప్పి మనం ఆహ్వానించి తీరా ఆయన వచ్చిన తరువాత భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం కూడా ఆయనకి లేదు, అటువంటి వాడిని తెలియక మేము ఆహ్వానం చేసేసాం అని చెప్పి వచ్చిన తర్వాత అయ్యా ఏమనుకోకండి మీరొద్దు అని వేరొకరిని పిలిస్తే ఆ పిలవబడినటువంటి వ్యక్తి ముందు మనం ఎవరిని ఆహ్వానం చేశామో ఆయన మనసు ఖేదపడుతుంది. అట్లా ఎవరైతే పరివేదన చెంది వెళ్ళిపోతారో అటువంటి వారి యొక్క మనోవేదన చేసేటటువంటి కార్యక్రమాన్ని పాడు చేసేస్తుంది. యజమానికి దాని వలన ఏ విధమైనటువంటి అభ్యున్నతి కలగదు, అతని ధర్మాన్ని పాడు చేస్తుంది. కాబట్టి పిలిచిన తరువాత ఇటువంటి గుణములు లేనివాడు అని తిరస్కరించడం కన్నా పిలవడానికి ముందే జాగ్రత్తగా పరిశీలించి శ్రాద్ధ కార్యక్రమానికి భోక్తగా పిలవడం మంచిది. పిండ సంబంధమున వాయు ప్రేతభావము అది సుగతినిచ్చు, గయపిండమట్లుగాన అరుగునో గయకొకడైన అని కదా అనేక పుత్రులు కోరుదురిద్ధచరిత. గయ వెళ్ళి పిండ ప్రదానం చేస్తే ఆ జీవుడికి ప్రేతభావం పోతుంది, పోయి మంచి గతులను పొందుతాడు. అందుకే ఒకరికన్నా ఎక్కువ కొడుకులను కని ప్రతి వ్యక్తి ఏమనుకుంటాడంటే ఈ కొడుకుల్లో ఎవరైనా ఒక్కడైనా గయ వెళ్ళకపోతాడా, గయ వెళ్ళి శ్రాద్ధం పెట్టకపోతాడా అని ఎదురు చూస్తూ ఉంటారట. అంటే గయాశ్రాద్ధం చేత ప్రేతభావం పోవడం, జీవుడు ఉత్తమ గతులు పొందడం జరుగుతాయి. కాబట్టి గయాశ్రాద్ధం ఒక్క కొడుకైనా పెట్టాలి అని చెప్పి శరీరత్యాగం చేసినటువంటి తల్లిదండ్రులు కోరుకుంటారయ్యా ధర్మరాజా. కాబట్టి గయాశ్రాద్ధం అంత గొప్పది సుమా అని చెబితే ఉపవాస నియమము అనేటటువంటిదే తపస్సు అని చాలామంది పెద్దలు అంటూ ఉంటారు. నిజానికి అదేనా, ఇంకేమైనా ఉందా, అసలు ఆ తపస్సు అనబడేటటువంటి పద్ధతి ఏమిటి అని ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని అడిగారు. అంటే ఉపవాసం చెయ్యడమే తపస్సా, లేకపోతే ఇతర నియమముల యొక్క సమాహార స్వరూపముగా తపస్సు ఉంటుందా, నాకు దయచేసి వివరణ చేయవలసింది అని అడిగితే
భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి జవాబు చెప్తూ, ఓ ధర్మరాజా, చాలా రోజుల పాటు ఏ ఆహారము తీసుకోకుండా కేవలంగా పస్తులుండడం ఉపవాసము అని అనిపించుకోదు. అది తనను తాను హింసించుకోవడం కిందకు వస్తుంది. కాబట్టి అటువంటి వాడు తపస్వి కాజాలడు. నిజానికి ఉపవాసము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఉప అంటే దగ్గరగా నివసించుట. కడుపుకి కంటికి ఒక అవినాభావ సంబంధం. కడుపు నిండా తినేసామనుకోండి, కనురెప్ప పడిపోతుంది. కనురెప్ప పడిపోయిందనుకోండి, మనం చెయ్యవలసిన అనుష్ఠానం, చెయ్యవలసిన ఉపాసన బాగా చెయ్యలేం. కాబట్టి సాత్విక పదార్థంతో మనం అనుష్ఠానం చెయ్యడానికి కావలసినటువంటి శక్తికి లోపము రాకుండా, శరీరము పడిపోకుండా, శరీరమునకు నీరసము రాకుండా ఎటువంటి పదార్థము చేత పోషిస్తే మంచిదో అటువంటి పరమ సాత్వికమైనటువంటి పదార్థము చేత శరీరమును పోషించేటటువంటి ప్రక్రియకు ఉపవాసమని పేరు. తద్వారా మనసు చెప్పిన మాట వింటుంది. ఏదో నేను పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, మనసు భగవంతుని యొక్క పాదములను మనసులో దర్శనం చేసి, నా ధర్మపత్ని కలశతో నీళ్లు పోస్తుంటే నేను నా కుడి చేత్తో ఆ పాదములు కడుగుతున్నట్టుగా భావన చెయ్యాలి అంటే నా మనసు నా మాట వినాలి కదా. నా మనసు నా మాట వినడం అనేటటువంటిది 2 కారణముల చేత ఉంటుంది. సాత్వికమై పరిమితమైనటువంటి ఆహారమును స్వీకరించినటువంటి కారణం చేత మనసు నోటితో చెప్పిన ఆదేశాన్ని పరిపాలనం చేస్తుంది. మనసు చూస్తుంది ఆ ఉపచారాన్ని. 2, కన్ను పడిపోకుండా ఉంటుంది. అందుకని భగవంతుడికి దగ్గరగా ఉండడానికి ఉపవాసమని పేరు. ఆ ఉపవాసం కోసం ఆహారాన్ని నియంత్రించమంటారు తప్ప కేవలం ఆహారాన్ని మానేసి పస్తులున్నంత మాత్రం చేత ఆత్మహింస అవుతుంది, కానీ కొత్తగా వచ్చేటటువంటి పుణ్యం ఉండదు. ఇక తపస్సు అనగా సత్యంబు, బ్రహ్మచర్యము, నిత్య శుచిత, మౌనము, అతుల నియమము, దయ, శుద్ధ త్యాగంబు, తపస్సంపత్యాకృతులండ్రు బుధులు పౌరవముఖ్య. తపస్సు అనేటటువంటి దానికి అనేకమైనటువంటి కోణములున్నాయి, అనేకమైనటువంటి రూపములున్నాయి. వీటన్నింటినీ తపస్సని పిలుస్తారు. సత్యంబు, సత్యమును మాట్లాడడం తపస్సు. బ్రహ్మచర్యమును పాటించడం తపస్సు. నిత్య శుచిత, ప్రతిరోజు కూడా మనిషి లోపల అంటే మనసులోనూ బాహ్యంలోనూ కూడా శౌచంతో ఉండడం తపస్సు. మౌనము, అనవసరంగా మాట్లాడకుండా, అవసరమైనప్పుడు మాట్లాడడం. కొన్ని రోజుల్లో అసలు మాట మాట్లాడకుండా స్వరపేటికకి విశ్రాంతినిచ్చి తనలో తాను రమించగలగడం, మౌనము కూడా తపస్సు. అట్లాగే దయ, సకల ప్రాణి కోటి పట్ల కరుణతో వ్యవహరించగలగడం, మనసు అటువంటి ఆర్ద్రతను పొంది ఉండడం కూడా తపస్సు. అట్లాగే శుద్ధ త్యాగంబు, ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని అపేక్షించకుండా ఇతరుల యొక్క హితము కొరకు తన దగ్గర ఉన్నటువంటి విలువైన విషయమును వెచ్చించగలిగినటువంటి మనస్థితిని పొంది ఉండడం కూడా తపస్సు. అట్లాగే ఇవన్నీ కూడా తపస్సు యొక్క అనేక ఆకృతులు. వీటిని అనుష్ఠించడం చేత, వీటిని ఆచరణాత్మకం చేసుకోవడం చేత తపస్సుని పొంది ఉన్నాడు అని పిలుస్తారు ధర్మరాజా. కాబట్టి అటువంటివి నువ్వు అనుష్ఠించేటటువంటి ప్రయత్నం చెయ్యి. అప్పుడు తపస్వి అని అనిపించుకుంటావు, తపస్సంపన్నుడవుతావు. ఆ తపస్సు నిన్ను కాపాడుతుంది అని అడిగితే ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి, పితృదేవతల కొరకు చేసేటటువంటి శ్రాద్ధ కర్మలలో గొడుగులు, చెప్పులు దానం చేయడం అనేటటువంటిది చాలా మంచిది అని చెప్తారు కదా తాతగారు. అట్లా ఎందుకు జరిగింది, వాటికి ఆ ప్రత్యేకత ఎట్లా కలిగింది అని అడిగారు. అడిగితే భీష్మాచార్యుల వారు జవాబు చెప్తూ, జమదగ్ని మహర్షి ఒకరోజు వినోదం కోసమని ధనస్సు తీసుకొని విల్లంబుల్ని చేతిలో పట్టుకొని ఆ కుటీరంలోంచి బయటికి వచ్చి విశాలమైనటువంటి ప్రదేశంలో నిలబడి తన యొక్క పత్నిని కూడా పిలిచి, ఇద్దరూ కలిసి వచ్చిన తర్వాత మనం ఇద్దరం కలిసి సంతోషం కోసం క్రీడిద్దాం. ఎట్లా అంటే,
ఇంట్లోంచి బయటికి వచ్చాం, విశాలమైన ప్రదేశం కనుక ఇక్కడ ఎవరు తిరగట్లేదు కాబట్టి బాణం తగిలే అవకాశం ఉండదు. నేను ఒక్కొక్క బాణాన్ని తీసి సంధించి విడిచిపెడతాను, అది ఏదో కాస్త దూరంలో పడుతూ ఉంటుంది. నువ్వు వెళ్ళి మళ్ళీ ఆ బాణాన్ని ఏరి పట్టరమ్మని జమదగ్ని మహర్షి తన భార్యకి చెప్పారు. ఆయన ఏదో సరదాగా బాణం తీస్తున్నారు, సంధిస్తున్నారు, వదిలిపెడుతున్నారు, అదేదో అంత దూరంలో పడుతోంది. భార్య వెడుతోంది, ఆ బాణాన్ని ఏరి మళ్ళీ పట్టుకొస్తోంది, ఇస్తోంది. ఇలా ఏదో ఆయన కొన్ని బాణాలు అక్కడ పెట్టుకుని ఏదో భార్యతో కలిసి ఎందుకో అటువంటి ఆలోచన పుట్టింది, ఎందుకో అటువంటి కోరిక పుట్టింది. ఏదో లోకానికి ఉపకారం జరగడానికి మహాత్ముల మనసులో ప్రవేశించి పరమేశ్వరుడు చిత్ర విచిత్రమైన ఆలోచనలను కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి ఆట జమదగ్ని మహర్షి భార్య కలిసి ఆడుకుంటున్నారు. క్రమక్రమంగా ఆవిడ బాణం కోసం వెళ్ళిన ఆవిడ రావడం ఆలస్యం అయిపోతుంది. చాలాసేపటి తర్వాత ఆవిడ వస్తోంది. చూసి అడిగారు ఆయన, ఏమి నువ్వు ఇంత ఆలస్యంగా బాణం పట్టుకొస్తున్నావు అని అడిగారు. అడిగితే ఆవిడంది, సూర్య భగవానుడు చాలా తీవ్రమైనటువంటి వెలుతురు ప్రసరిస్తున్నాడు, ఆయన ఆకాశం మధ్యలోకి వచ్చేసాడు, ఆ కారణం చేత నేను ఆ వేడి తట్టుకోలేకపోతున్నాను. తల మీద వేడిగా ఉంది, కాళ్ళు కాలిపోతున్నాయి నేల మీద, అందువల్ల గబగబా వెళ్ళి బాణం పట్టుకుని రావడం ఆలస్యమై నేను ఒక చెట్టు నీడని ఆశ్రయించి కొంత ఉపశాంతి పొందిన తరువాత వస్తున్నాను, అందుకని ఆలస్యం అవుతోంది అని చెప్పింది. ఆయన వెంటనే సూర్యుడి మీద కోపం పొందారు. లోకంలో ఏమిటంటే ఎవరైనా ఒక పనిలో నిమగ్నం అయిపోయారనుకోండి, వాళ్ళకి బయట ఎండగా ఉందా చల్లగా ఉందా ఇక మనసు గ్రహించదు. జమదగ్ని ఏదో ఆ క్రీడలో బాగా లీనమైపోయిన కారణం చేత ఆయనకి ఆ ఎండ తెలియలేదు. కానీ ఆయన పత్నికి పాపం ఆవిడ ఆ ఎండ తట్టుకోలేకపోయింది. పైగా నేల కాలిపోతోంది, ఈయనంటే నిలబడి బాణాలు ఇస్తున్నాడు, ఆవిడ వెడుతోంది, తీసుకొస్తోంది, ఆవిడ ఎక్కువ శ్రమ పడాలి కదా. అందుకని ఆవిడ నేను తీసుకురాలేకపోతున్నాను, ఇది కారణం ఆలస్యం అవుతోంది అంటే, అయ్యో నా భార్యతో నేను కలిసి ఏదో సరదాగా బాణాలు వేసి ఆడుకుంటుంటే సూర్య భగవానుడు నిన్ను ఇంత పరితాపానికి గురి చేస్తాడా అని జమదగ్నికి ఎక్కడ లేని కోపం వచ్చి సూర్య భగవానుడిని నా బాణ పరంపరల చేత అస్త్రప్రయోగం చేత ఇప్పుడు ఇబ్బంది పెడతానని చెప్పి ఆయనని నా అస్త్రాల యొక్క మంటలలో కప్పేస్తాను అని ఆయన అస్త్రప్రయోగం చేయడానికి సిద్ధపడుతున్నాడు. వెంటనే బ్రాహ్మణ వేషం ధరించి సూర్య భగవానుడు సూర్యమండలంలోంచి గబగబా దిగొచ్చి ఆ జమదగ్ని మహర్షి ఎదురుగుండా నిలబడి, మహర్షి అంటే శాంత స్వభావంతో కదా ఉండాలి, ఒక చిన్న కారణానికి ఇంత క్రోధాన్ని పొంది నువ్వు సూర్యుడి మీద అస్త్రప్రయోగం చేస్తాను అనడం ఏమైనా బాగుందా? సూర్యుడిని నేల కూలుస్తానంటున్నావే, అట్లా అనడం తప్పు కదా. పైగా సూర్యుడు ఓషధులు ఏర్పడడానికి కారణం, ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు, కురిపించిన కారణం చేత ఓషధులు పెరుగుతున్నాయి కాబట్టి హోమాలు చేస్తున్నారు కాబట్టి దేవతలకు అందవలసినటువంటి హవిష్యం అందుతోంది, ధర్మచక్రం తిరుగుతోంది. నువ్విప్పుడు సూర్యుడిని నశింపచేస్తాను అంటే దేవతలకు అందవలసినటువంటి అన్నం లభించదు, మిగిలిన ప్రాణులకు లభించవలసినటువంటి అన్నం లభించదు. అసలు సూర్యుని యొక్క గతి లేకపోతే కాలం ఎలా తెలుస్తుంది, కర్మాచరణం ఎలా జరుగుతుంది? కాబట్టి నువ్వు ఇంత క్రోధాన్ని వహించి సూర్యుడిని నశింపచేస్తాను అనడం మంచిది కాదు అంటూ, ఎట్లాగైనా మునీశ్వరుడు పొందినటువంటి కోపం చేత తన పట్ల ఆయన బాగా ఆ కోపంతో ప్రవర్తిస్తాడేమో అని భయపడినటువంటి సూర్యభగవానుడు ఆ జమదగ్నిని, నిన్ను నేను శరణు వేడుతున్నాను కాబట్టి ఈ కోపాన్ని విడిచిపెట్టవలసింది అని చెప్పి తన యొక్క యథార్థ రూపంతో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆ సూర్యభగవానుడు అప్పుడు తన మనసుతో సృష్టించాడు గొడుగుని చెప్పుల్ని సృష్టించి, అనిన ప్రశాంతుడై తపను నా భృగుముఖ్యుడు ప్రీతి గరవించిన ప్రమదంబునన్ గొడుగు చెప్పులు మానసవృత్తి తెచ్చి అమ్మునికడ పెట్టి అత్తరిణి మున్నివి లేవని పల్కి దీనమైందను కదు వీణ పాదముల తాకదు నా దగు వీడి ఏమియున్. నిన్ను శరణు వేడుతున్నాను అని చెప్పి ఎప్పుడైతే సూర్య భగవానుడు అన్నాడో వెంటనే ఆ మునీశ్వరుడు శాంతించాడు. జమదగ్ని శాంతించి సూర్యుణ్ణి ఆదరించాడు. ఆదరించిన తర్వాత సూర్యభగవానుడివి సృష్టిలో ఇతపూర్వం లేవు, నేను నా మనసుతో సృజించాను.
ఇదిగో ఇకపైన నీకు కానీ నీ ధర్మపత్నికి కానీ ఖేదము కలగకుండా, నా వలన ఇబ్బంది కలగకుండా ఈ రెండిటినీ మీకు ఇస్తున్నాను. ఈ చెప్పులు తొడుక్కుంటే అరికాళ్ళు కాలవు, ఈ గొడుగు వేసుకుంటే నా కిరణముల వలన తల మీద బాధ కలగదు. కాబట్టి ఈ చెప్పులు గొడుగు స్వీకరించవలసినది అని జమదగ్ని మహర్షికి బహూకరించారు. అవి తీసుకున్నారు. కాబట్టి దినకర చిత్త సృష్టములు దివ్య మునీశ్వర లలితంబులీ వినుత పదార్థముల్ కరుణ విప్రునకున్ యతి సాధు వృద్ధ సజ్జనులకు ఇమ్ము నీవది సుసారపు ధర్మము సూవే దాన కల్గును విను గోకులాకలితలోకములోనగు పుణ్యలోకముల్. ఇవి సూర్యభగవానుడి యొక్క మనసు చేత సృష్టింపబడినవి కనుక ఈ గొడుగు చెప్పులు అనేటటువంటి వాటిని మంచి గుణములు కలిగినటువంటి విప్రుడికి కానీ యతిపురుషుడకు కానీ చాలా సాత్వికమైనటువంటి నడవడి కలిగి 10 మందికి ఉపకారం చేసేటటువంటి వారికి కానీ, వృద్ధులైనటువంటి వారికి కానీ, లేదా మంచి ప్రవర్తన కలిగిన వారు, ఎప్పుడూ 10 మంది యొక్క క్షేమాన్ని కోరుకునేటటువంటి వారు, అటువంటి వారికి ఇస్తే అది పరమధర్మమై నిన్ను కాపాడుతుంది. అట్లా గొడుగులు చెప్పులు దానం చేసినటువంటి వారెవరుంటారో వారు గోలోకము తత్తుల్యమైనటువంటి లోకములను పొందుతారు అని చెప్పగా, అప్పటి నుంచి లోకంలో గొడుగు చెప్పులు దానం చేయడం అనేటటువంటిది శ్రాద్ధక్రియల యందు పితృదేవతలను ఉద్దేశించి ఆ గొడుగులు చెప్పులు దానం చేయడం అనేటటువంటిది అలవాటైంది అని ధర్మరాజు గారికి భీష్మాచార్యుల వారు చెప్పారు. తర్వాత ధర్మరాజు గారు భీష్ముడిని ఉద్దేశించి చెరువు తవ్వించడం అనేటటువంటిది అంత గొప్పది ఎందుకైంది నాకు చెప్పవలసింది అని అడిగారు. అడిగితే భీష్ముడు జవాబు చెప్తూ, దేవ తిర్యక్ నరస్థావరాశ్రయము తటాకంబు వినుమట్లుగాక ఎందు గోకులంబులు నీరు కొని తాగి కర్త కొలము నెల్ల పుణ్యలోకమున కనుచు ఈ లోకమున శ్రీయు ఎక్కుడు కీర్తియు అతనికి చేయు వర్షాగమమున శీతున వేసవి చెరువులో నీరున్న అగ్నిహోత్రాదిమయజ్ఞి వాజిపేయ ఫలములూలి ఆయన కగు కట్టంతగిన తరువులిడిన సుగతి కలుగు ఇహ సుఖంబు పొందు విహగాది బహుభూత వాస సౌఖ్యమతడు చేసెగాన. చెరువు తవ్వించడం అనేటటువంటిది చాలా చాలా గొప్ప విశేషం. ఎందుకని అంటే ఒక్క చెరువు ఉంటే ఆ చెరువు వలన దేవకార్యములు జరుగుతాయి. ఏదో ఆ చెరువు ఉంది కాబట్టి చెరువు ఒడ్డున ఎవరో ఉపాధ్యలింగాన్ని పెట్టి అభిషేకం చేసుకుంటారు. చెరువు ఉంది కాబట్టి చెరువులో నీళ్లు ఏ పూజలకో అభిషేకాలకో పట్టుకెడతారు, ఏ సహస్రఘటాభిషేకాలకో తీసుకెడతారు, దేవకార్యాలకు పనికి వస్తుంది. తిరియక్ భూమికి అడ్డంగా వెన్నుపామున్న ప్రాణులు వేడి చేత శోషించి దాహం వేసినప్పుడు ఆ చెరువులో నీళ్లు తాగుతాయి. అట్లాగే ఆ నరులు మనుష్యులు నీరు అవసరమైనప్పుడు చెరువులో ఉన్న నీళ్లు కావిడిలు వేసుకొని బిందెలతో తీసుకుని వెడతారు. అట్లాగే స్థావరములు కదలలేనటువంటివి చెట్లు మొదలైనటువంటివి ఆ ఒడ్డున ఉండి వేళ్ల ద్వారా నీటిని పీల్చుకుంటాయి. పీల్చుకొని అవి వృద్ధిలోకి వస్తాయి. కాబట్టి ఇన్ని రకాలుగా ఒక్క తటాకం ఒక్క చెరువు ఉంటే దేవతలకు, నరులకు, తిరియక్కులకు, స్థావరములకు ఉపయోగపడుతుంది. అంతేకాదు ఏ కారణం చేతనైనా అటుగా వెళ్ళిపోతున్నటువంటి గోవులు దాహం పొంది వచ్చి చెరువులో ఉన్నటువంటి నీళ్లు తాగి వెళ్ళిపోతే అవి సంతోషంగా నీళ్లు తాగి వెళ్ళిపోయాయి కాబట్టి అటువంటి వ్యక్తి గొప్ప పుణ్యలోకములను చేరుకుంటాడు. అంతేకాదు ఆయనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ఎంతో కీర్తిని పొందుతాడు. అంతేకాదు వర్ష ఋతువునందు, శీతాకాలంలో, వేసవి కాలంలో కూడా ఆ చెరువు ఎప్పుడు నీటితో నిండి ఉండేటట్టుగా యజమాని ఏర్పాటు చెయ్యగలిగితే అటువంటి వాడు అగ్నిహోత్రముతో కూడుకున్నటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఎన్నో చేసినటువంటి ఫలితాన్ని పొందుతాడు, వాజపేయములు చేసినటువంటి ఫలితాన్ని పొందుతాడు. కాబట్టి అంత గొప్ప ఫలితాన్ని పొందాలి అంటే ఒక్క చెరువు తవ్విస్తే చాలు. అది వాళ్ళు వీళ్ళు అని కాదు, అందరికీ ఉపయోగపడుతుంది. 2, ఆ చెరువు ఒడ్డున చెట్లు నాటిస్తే అవి పెరిగి పెద్దవైతే
పక్షులు మొదలైనవన్నీ గూళ్ళు పెట్టుకొని చక్కగా పిల్లల్ని పొంది ఎంతో సంతోషంగా చెట్ల మీద నివాసం చేస్తాయి. ఇన్ని జీవులకు ఆవాసము కల్పించినటువంటి ఫలితము ఆ వ్యక్తికి కలుగుతుంది. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి పుణ్యాన్ని పొందాలి అంటే ఒక్క చెరువు తవ్విస్తే చాలు. కాబట్టి ఓ ధర్మరాజా, చెరువు తవ్వించడం అనేటటువంటిది అంత గొప్ప కార్యక్రమంగా కీర్తింపబడింది. అంతేకాదు, చెట్లు నాటడం కూడా ఎంతో గొప్ప కార్యక్రమం. ఎందుకని అంటే ఛాయనతిథివర్గంబు పుష్పముల సురగణంబు పండుల పితృనివహంబు ప్రమదమందచేయు వృక్షంబులట్లగుట వృక్షారోహణ క్రియ మీటి ధర్మువు కుమారా. చెట్లు ఉంటే చెట్టు నీడలో అతిథులు నిలబడతారు. శోషించిపోకుండా ఎండదెబ్బ తినకుండా చెట్టు నీడన నిలబడతారు. ఆ చెట్టు నీడన నిలబడి వాళ్ళు సేద తీరిన కారణం చేత ఆ చెట్టు నాటిన వ్యక్తికి ఫలితం కలుగుతుంది, పుణ్యం వస్తుంది. రెండు, ఆ చెట్లకి పూసినటువంటి పువ్వులను చూసి దేవతలు సంతోషిస్తారు. పండుల పితృనివహంబు, ఆ చెట్లకి పండినటువంటి పళ్ళ చేత పితృగణాలు సంతోషిస్తాయి. ప్రమదమందచేయు వృక్షములు అట్లగుట వృక్షారోపణ క్రియ మిటి ధర్మువు కుమారా. కాబట్టి ఇంతమందికి కూడా చెట్లు అనేటటువంటివి ఎంతో అవసరం. అటు దేవతలకి, ఇటు పితృదేవతలకి, ఇటు నరులకు, అతిథులకు, అందరికీ కూడా ఒక్క చెట్టు జవాబు చెప్తుంది, ఇంతమందిని ఆదరిస్తుంది. అందుకే చెట్లు నాటడం అనేటటువంటిది ఎంతో గొప్ప విషయం. చెట్లు నాటడం అనేటటువంటిది ప్రోత్సహింపబడవలసినటువంటి విషయం. చెట్లు నాటడం అంటే ఏదో మొక్క నాటేయడం కాదు. మొక్క నాటి తనంత తానుగా అది చెట్టై పెరిగి తనని తాను పోషించుకొని నిలబడగలిగినంత వరకు పోషించడం. అంతేకాని ఏదో మొక్కలు పాతేసి ఇన్ని పాతేసామని చెప్పి ఛాయాచిత్రాలు తీయించుకుని వదిలేయమని కాదు దాని అర్థం. అవి చెట్లు అయ్యే వరకు పోషణ కూడా చూడమని. కనీసం అలా ఎవరైనా వేసి వెళ్ళిపోయినా ఎదురుగుండా ఉన్న ఇళ్ల వాళ్ళు కాసి నీళ్లు పోయడం మంచిది. కాబట్టి గృహస్థ ధర్మానికి సంబంధించినంత వరకు నిండైనటువంటి ప్రసిద్ధి కలగడం దేని వలన జరిగిందో ఆ ప్రశస్తమైన వాక్యములు నాకు చెప్పవలసినది అని చెప్పి ధర్మరాజు గారు అడిగితే భీష్మాచార్యుల వారు చెప్తున్నారు, గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వ్యక్తి పితృదేవతలకు తర్పణ చెయ్యాలి, తన శక్తి మేరకు దానం చేస్తూ ఉండాలి. అట్లాగే ఇంటికొచ్చినటువంటి బ్రహ్మచారికి, సన్యాసికి భిక్ష పెడుతూ ఉండాలి. మిత్రులను, చుట్టాలను, అతిథులను, గురువులను అన్నం పెట్టి తృప్తిపరచాలి. తదనంతరం మిగిలినటువంటి పశుపక్ష్యాదులు ఉంటాయి, అవన్నీ కూడా గృహస్థు మీద ఆధారపడి ఉంటాయి. నిజానికి ఒక్కొక్కసారి అవి మహోపకారం చేస్తాయి గృహస్థుకి. మనం పెట్టామా, పెట్టలేదా, కొట్టామా, నిందించామా, తరిమామా కూడా చూడదు ఒక కుక్క. ఇంటి యజమాని తాళం వేసి ఏ ఊరో వెళ్ళిపోతే ఏ రాత్రి వేళ ఒక దొంగ ఇంట్లో ప్రవేశిద్దామని ప్రయత్నిస్తుంటే ఏనాడూ పట్టెడు అన్నం పెట్టకపోయినా ఆ కుక్క అరిచి పెద్దగా మురిగి ఆ దొంగ ఆ ఇంటికి కన్నం వేయకుండా ఆ ఇంటిని కాపాడుతుంది. అందుకే సమస్త భూతముల యొక్క క్షేమాన్ని చూడవలసినటువంటి అవసరం గృహస్థు మీద ఉంది. ఎందుకనంటే గుర్రం వేగంగా పరిగెడుతోంది అంటే ఆ గుర్రం మీద కూర్చుని దాని డెక్కలు చీలి ఉండవు కాబట్టి గుర్రం ఎక్కి కొండలు ఎక్కుతున్నాడు. ఒక గాడిద మీద బరువులు వేసి మోయిస్తున్నాడు. నీటిలో ఈదుతున్న చేపని చూసి తాను నీటిలో ఈదడం నేర్చుకున్నాడు. పక్షి ఆకాశంలో ఎగరడం చూసి తాను ఆకాశగమనం తెలుసుకున్నాడు. అట్లాగే ఒక ఏనుక్కి దంతం ఎంత విలువైనదో, ఎంత ప్రకాశవంతమైనదో, అమూల్యమైనదో తెలుసుకుని ఆ దంతంతో బొమ్మలు చేసుకుని ఇంట్లో పెట్టుకుంటున్నాడు. నెమలి నృత్యం చేస్తే సంతోషిస్తున్నాడు. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువులో ఉన్న గొప్పతనాన్ని తన అభ్యున్నతి కొరకు వాడుకునేటటువంటి వాడు మనుష్యుడు ఒక్కడే. మిగిలిన ప్రాణులు ఆకలేస్తే ఒక జంతువు సంహరించి మాంసం తింటుందేమో కానీ ఒక జంతువులో తేజస్సుని ఇంకొక జంతువు తన ప్రయోజనానికి వాడుకోదు. కానీ అన్ని జంతువులలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించి అన్నిటిలో ఉన్న వైభవాన్ని తన యొక్క క్షేమం కోసం, అభ్యున్నతి కోసం వాడుకునేవాడు మనిషి ఒక్కడే. కాబట్టి మనిషికి కర్తవ్యం ఉంది.
భూతయజ్ఞం చెయ్యాలి. తనొక్కడు తినడం కాదు, తిన్న తర్వాత కొంత పదార్థం మిగిలేటట్టుగా చూసుకొని ఆ పదార్థాన్ని పట్టుకెళ్ళి ఇంటి ముందు ఏ చెట్టు కిందో పెడితే అది మిగిలినటువంటి పక్షులు, పశువులు ఇటువంటి వచ్చి తింటాయి. కాబట్టి యజమాని అటువంటి పని చెయ్యాలి. నిజానికి అతిథులను వాళ్ళకి పెట్టి అతిథి శేషంగా గృహస్థు అన్నం తినవలసి ఉంటుంది. ఆ గృహస్థు మీదనే మిగిలినటువంటి ఆశ్రమములన్నీ ఆధారపడ్డాయి. కాబట్టి గృహస్థాశ్రమం అనేటటువంటిది అంత పావనమైనది సుమా అని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పారు. తదనంతరం ధర్మరాజు గారు, ఓ మహాత్మా భీష్మాచార్య తాతగారు, నిత్యం చేసేటటువంటి పూజలో పువ్వులు, ధూపము, దీపము, నైవేద్యము అనేటటువంటివి అత్యంత మేలైన పూజా సాధనములు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అవి లేకుండా దేవతారాధనం జరగదు. వీటి గురించి నాకు అవగాహన కలిగేటట్టుగా చెప్పవలసింది అని అడిగారు. అడిగితే భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి జవాబు చెప్తున్నారు. ఓషధుల అమృతమయ్యుత్తమ వస్తు సంతతిలోన పుష్పవంతములు మేలు. పుష్పముల్గొని సురపూజలనర్చిన మానవులకు మంచి మనసు కలుగు. అట్లు కావున సుమనోభిధానము పుష్పములకయ్యే. తద్ద్రవ్య పూజలిచ్చు నరుల కోర్కులు సుమనస్కత తీర్చుట అమరులు సుమనస్కులనగజనిరి. కంపు రూపు తెలుపు కలిగి అకంఠక భూరుహాదులందు పుట్టినట్టి పుష్పముల ప్రియంబు పొంది కైకొండ్రు నిర్జరులు పూజనముల కురువరేణ్యా. ఈ పువ్వులు అనేటటువంటివి అత్యంత ప్రశస్తమైనటువంటివి. అటువంటి పువ్వులు ఏవైతే ఉన్నాయో అవి దేవతల యొక్క పూజ యందు వినియోగింపబడతాయి. అట్లా దేవతలకు మంచి పువ్వులతో పూజ చేసినటువంటి వారికి మంచి మనసు ఏర్పడుతుంది. మంచి మనసు ఎందుకు ఏర్పడుతుంది అంటే కంటి ద్వారా మంచివి చూడడం, చెవి ద్వారా మంచివి వినడం, నోటి ద్వారా సాత్విక పదార్థాలు తీసుకోవడం, ఇటువంటి అలవాటైతే వాటిలో 6వ వంతు సూక్ష్మ శరీరమైన మనసు కనుక మనసు కూడా మంచి భావనలు పొంది మంచి సంకల్పములు చేసి మంచి కార్యములుగా మారిన కారణం చేత కీర్తివంతుడు అవుతాడు, ధర్మానుష్ఠానం చేస్తాడు. అందుకే ఎవరైతే పువ్వులు పూజ చేసి ఆ పువ్వుల చేత పూజ చేసిన కారణం చేత ప్రీతి పొందిన దేవతల యొక్క అనుగ్రహం చేత మంచి మనసుని పొందుతున్నారో వారిని సుమనస్సులు అని పిలిచారు. దేవతలు పూల చేత పూజ పుచ్చుకొని అనుగ్రహిస్తారు కాబట్టి వాళ్ళకి సుమనస్కులు అని పేరు వచ్చింది. అట్లాగే మంచి వాసన కలిగి తెల్లగా ఉండేటటువంటి పువ్వులు, ముళ్ళు లేనటువంటి చెట్లకి పూసినటువంటి పువ్వులు, తీగల నుండి చెట్ల నుంచి వచ్చినటువంటి పువ్వులు దేవతలకు అత్యంత ప్రియమైనటువంటివి. అవి కాకుండా నలినంబులు, జాజులును, తులసీదళములు, ప్రభూత తోషము, గిర్వాణులకుంచేయును, యక్షాదులకు జలోద్భవములెల్ల తుష్టియొనర్చున్. తామరపూలు, సన్నజాజి పూలు, తులసీదళాలు ఈ 3 దేవతల యొక్క పూజ యందు పరమశ్రేష్టములు. వీటిని ఈ పూలు ఏవైతే ఉన్నాయో వాటిని పూజ చేసినటువంటి కారణం చేత దేవతలు ఎంతో సంతోషాన్ని పొందుతారు. ఉత్కృష్టమైనటువంటి పూజా ద్రవ్యములు ఏవి అంటే ఆ తామర పూలు, జాజి పూలు, తులసీదళాలు. ఇక నీటిలో పుట్టినటువంటి పూల చేత పూజ చేస్తే యక్షులు సంతోషిస్తారు. అట్లాగే ఏ పువ్వులు ఏ కారణం చేత కూడా తెచ్చుకోకూడదో భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. విను దేవాలయమున పితృవనమున పుట్టు కుసుమములు వలదు వివాహంబునకును శాంతిక పౌష్ఠిక వనితాజనరంజనాది వర్తనములకున్. దేవాలయంలో ఉన్నటువంటి చెట్లకి పూసినటువంటి పువ్వులు ఎప్పుడూ కూడా కోసి ఇంటికి తెచ్చుకోకూడదు. దేవాలయంలో వేసినటువంటి చెట్లకి పూసిన పువ్వులు దేవాలయంలో ఉన్నటువంటి దేవతలకు వెళ్ళాలి. అట్లాగే శ్మశానంలో వేసినటువంటి పూల చెట్లకి పూసిన పువ్వులు ఇంటికి తెచ్చి పూజ చేసుకోవడం కానీ
ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు అలంకారం చేసుకోవడానికి ఉపయోగించడం కానీ, వివాహాది క్రతువుల యందు వాడడం కానీ, శాంతి కర్మలు పౌష్టిక కర్మలలో వాడడం కానీ ఎటువంటి కారణముల చేత చేయకూడదు. కాబట్టి దేవాలయాలలో ఉన్నటువంటి పువ్వులు, శ్మశానాల్లో పూసేటటువంటి పువ్వులు తెచ్చుకోకూడదు. అట్లాగే కుసుమములు గంధమున దేవకోటి, వాని దర్శనంబున యక్షులు, తదుపభోగమున భుజంగ ప్రతానము, ఈ 3 తెరగులను మనుష్యులు ప్రియమందుటనగ కలుగు. మంచి సువాసన కలిగినటువంటి పువ్వులు ఎక్కడుంటాయో అక్కడ వాటి యొక్క సువాసన చేత దేవతలు సంతోషిస్తారు, వాటిని చూసి యక్షులు సంతోషిస్తారు. వాటిని భోగించినటువంటి కారణం చేత భుజంగములు పాములు సంతోషిస్తాయి. 3 రకాలుగాను అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి కారణం చేత మనుష్యులు సంతోషిస్తారు. ఇక దేవతలర్హ కుసుమ పూజా విధి ప్రియమంది, అప్పుడు జనుల ఎడల సంభావించి వారి కోర్కులు కావింతురు సఫలములుగా కౌరవనాథ. దేవతలు వాళ్ళకి యోగ్యమైనటువంటి పువ్వులతో ఎవరు పూజ చేస్తున్నారో వాళ్ళ యందు ప్రీతి పొందినటువంటి వారై వారికి కావలసినటువంటి కామితములను నెరవేరుస్తున్నారు. కాబట్టి ఆ పూజ అంత గొప్పది. పూజలో వాడేటటువంటి పువ్వు అంత ప్రశస్తమైన స్థానాన్ని పొందింది. ఇక ధర్మరాజా, నువ్వు ధూపం గురించి అడిగావు. అన్నిటిలోకి ధూపాలలో గొప్పది ఏది అంటే అందుగు అనబడేటటువంటి చెట్టు యొక్క బెరడు నుంచి తీసినటువంటి ఆ చూర్ణముతో వేసేటటువంటి ధూపము చాలా గొప్పది. అంతకన్నా గొప్పది గుగ్గిలంతో వేసేటటువంటి ధూపం. అది దేవతలకు పరమప్రీతికరమై ఉంటుంది. ఇక అగరు ధూపం చేత గంధర్వులు, యక్షులు, నాగులు ప్రీతి పొందుతారు. కర్పూర ధూపం చేత అందరూ అన్ని రకాలుగాను సంతోషిస్తారు. కాబట్టి అటువంటి ధూపం దేవతల యొక్క ప్రీతికి కారణమవుతోంది. ఇక దీపం విషయం గురించి భీష్మాచార్యుల వారు మాట్లాడుతున్నారు. దైవతార్చలపుడు తామస భూత రక్షో ముఖంబులైన కుచ్చితంపు చాతులెల్ల దీప సన్నిధి నడుగునట్లగుట దీపదానమధిక ఫలము. దేవతల యొక్క పూజ చేసేటప్పుడు తామస గుణంతో ఉండేటటువంటి రాక్షసులు, భూతములు ఇవన్నీ కూడా, కుచ్చితమైనటువంటి బుద్ధి కలిగినటువంటివన్నీ కూడా దీపం ఎక్కడ వెలిగించి ఉంచబడుతుందో అక్కడ అణిగిపోతాయి. కాబట్టి దీపం చాలా గొప్పది. ఆ దీపదానం అంతకన్నా గొప్పది. అట్లాగే దీపం ఇవ్వడము అంటే వెలుగులు ఇవ్వడమే. అందుకే ఎవరు దీపదానం చేస్తారో ఆ వ్యక్తి యొక్క హృదయం పరమాత్మ ధర్మములతో ప్రకాశిస్తుంది. అటువంటి వ్యక్తి ఉన్నతమైనటువంటి ధర్మాన్ని అనుష్ఠానం చేసి ఈశ్వరానుగ్రహమునకు పాత్రుడవుతాడు. ఇక దీపంలో వెలిగేటటువంటి జ్వాల ఎప్పుడూ కూడా వెలుగునిచ్చేటటువంటిదిగాను, ఆ వేయబడినటువంటి ఒత్తి స్థిరంగా నిలబడి వెలిగేటటువంటిదిగాను ఉండాలి. దీపం ఎక్కడెక్కడ పెడితే పరమశ్రేష్టము అన్నదాన్ని భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. బాటలో అంటే 10 మంది నడిచేటటువంటి మార్గంలో వెలుతురు కనపడడానికి వీలుగా దీపం పెట్టడం, 10 మంది కూర్చుని ముఖ్యమైన విషయములను చర్చించేటటువంటి చావడిలో దీపం పెట్టడం, దేవాలయంలో దీపం పెట్టడం, కొండ మీద దీపం పెట్టడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యానికి కారణములు. అట్లాగే అలనేయి ముఖ్యము మహిషాదిమేషజనిత ఘృతములున్ తైలంబు మనుజనాథ మధ్యములగు మేధోస్తి మాంసరసములరయ నింద్యముల్ దీప సమర్పణమున. దీపం వెలిగించడానికి వాడేటటువంటి పదార్థముల గురించి మాట్లాడుతున్నారు. అన్నిటిలోకి చాలా మంచిదేది అంటే ఆవు నెయ్యి. ఇక గేదె, మేక, గొర్రె మొదలైనటువంటి వాటి నేతులతో పెట్టేటటువంటి దీపం, నువ్వుల నూనెతో పెట్టేటటువంటి దీపం మధ్యమం, రెండవ పద్ధతి. కొవ్వు మొదలైనటువంటి వాటిని ఏ కారణం చేత కూడా దీపం పెట్టడానికి ఉపయోగించకూడదు. ఇక నైవేద్యం గురించి చెప్తున్నారు భీష్మాచార్యుల వారు. దేవతలకు అగ్రపు సంభావన ఉపహారమిచ్చి పదపడి కుడువంగా వలయు అట్టు సేయని ధీ విరహితుడసురయుగుట తెల్లంబదిపా. ఎప్పుడైనా సరే
దేవతలకు మొట్టమొదట సమర్పించి పదార్థాన్ని వాళ్ళు తిన్నారు, వాళ్ళు సంతృప్తి పొందారు అన్న భావన పొంది దాన్ని ప్రసాదంగా పుచ్చుకోవడం అలవాటు పడినటువంటి వ్యక్తి ఎవరు ఉంటాడో ఆయన వృద్ధిలోకి వస్తాడు. అట్లా చెయ్యనటువంటి వాడు బుద్ధిహీనుడైన వాడు అవుతున్నాడు కదా. ఎందుకంటే దేవతల యొక్క అనుగ్రహం చేత కదా. కంటితో చూస్తున్నామంటే కన్ను మనం నిర్మించుకున్నది కాదు. రాత్రి నిద్రపోయినప్పుడు కనురెప్ప పడిపోయి ఉంటుంది అంటే నేను వేసుకున్నది కాదు. నిద్ర నేను తెచ్చుకున్నది కాదు. నిద్రాకాలము సుఖమైతే అది నా గొప్ప కాదు. సుఖప్రదమైన నిద్రాకాలమునందు ఇంద్రియములు బడలిక పోగొట్టుకొని తిరిగి తేజోవంతములు అవుతున్నాయి అంటే అది నా కర్తృత్వం కాదు. ఇవన్నీ నేను చెయ్యట్లేదు, ఎవరో చేస్తున్నారు. ఆ చేస్తున్న వాళ్ళని దేవతలు అని శాస్త్రం చెప్తోంది. అటువంటి దేవతల పట్ల కృతజ్ఞతాభావం ఉండాలి. కాబట్టి ఆ కృతజ్ఞతతో వాళ్ళకి ముందు సాత్విక పదార్థాన్ని నివేదన చేసి తరువాత యజమాని స్వీకరించవలసి ఉంటుంది. తన ఇంట కలుగునన్నమును దేవతలకు నివేద్యముగా చేసి ప్రణామ నియమ సహిత సమర్పణమున కృతకృత్యుడుగా వలయు పురుషుండనగా. నైవేద్యం పెట్టేటప్పుడు తన ఇంటిలో వండినటువంటి పదార్థాన్ని పెట్టడం అనేటటువంటిది పరమ ప్రశస్తం. అంటే మహానైవేద్యం అని పెడతారు కదా, పెట్టినప్పుడు ఎలాగో వాళ్ళ ఇంట్లో వండినటువంటి పదార్థాన్నే పెడతారు. అవసర నైవేద్యంగా ఏదో పొద్దున్న పూజలో చేసినప్పుడు పళ్ళు పెట్టి కాస్త బెల్లం ముక్క వేసి పెడతారు, దానికి నిలవదోషం ఉండదు కాబట్టి. ఇక తిలపిష్టము దది దుగ్ధంబులు మరియును ధూపములును పుణ్య పరిమళంబులునగు పదార్థములు విభుదులకు ప్రియమొసగు బలివిధులన్ కురుముఖ్యా. నైవేద్యములన్నింటిలోకి కూడా చాలా ప్రశస్తమైనవి అంటే నువ్వుల పిండి, పెరుగు, పాలు, ఇంకా మంచి సువాసన కలిగినటువంటి వస్తువులు ఏ ఉన్నాయో అవన్నీ కూడా దేవతలకు చాలా ప్రీతిని కల్పిస్తాయి. కాబట్టి అటువంటి పదార్థములను నైవేద్యంలో వాడడం చాలా ఉపయుక్తము సుమా. దాని చేత దేవతలు సంతోషిస్తారు అని చెప్పిన తరువాత ధర్మరాజు గారు మళ్ళీ భీష్మాచార్యుల వారిని ప్రశ్న వేశారు. లోకంలో ఆయుర్దాయం గురించి తాపత్రయం లేనటువంటి వారు ఎవ్వరూ ఉండరు. పురుషుడు శతాయువను శృతి పురుషవరా బాలురైన పొందుదురు మృతిన్ చిరమగు నేమిట నాయువు అచిరమగు నెద్దాన తెలియ చెప్పము కరుణన్. వేదం మనిషి 100 సంవత్సరములు బ్రతుకుతాడు అని ఆశీర్వచనం చెప్తోంది. కానీ కొంతమంది బాలురుగా ఉండగానే మరణిస్తున్నారే. అట్లా కొంతమంది పూర్ణాయుర్దాయం పొందకుండా 100 ఏళ్ళు బ్రతకకుండా మరణించడానికి కారణం ఏమిటి? దాన్ని నాకు చెప్పవలసింది అని చెప్పి అడిగితే భీష్మాచార్యుల వారు జవాబు చెప్తున్నారు. పురుషుడు శతాయువను శృతి పురుషవల బాలురైన పొందుదురు మృతిన్ చిరమగు నేమిట నాయువు అచిరమగు నెద్దాన తెలియచెప్పము కరుణన్. వేదం 100 సంవత్సరములు ఆయుర్దాయం అంటోంది. కానీ 100 సంవత్సరములు ఉండవలసినటువంటి ఆయుర్దాయాన్ని వ్యక్తులందరూ పొందట్లేదు. కొంతమంది బాలురుగా ఉండగానే మరణిస్తున్నారు, కొంతమంది పూర్ణాయుర్దాయం పొందుతున్నారు, కొందరు అటు ఇటు కాకుండా మృత్యువు పొందుతున్నారు. దేని చేత నాకు చెప్పవలసింది అని ధర్మరాజు గారు అడిగితే భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. అనగా ఆచారమాయువు బెనుచును అదియ కాదు శ్రీయును కీర్తియున్ కలుగచేయు విను దురాచారుడాయువు పెనుపు పొందడు అతని సర్వభూతంబులు అభిభవించు. ఆయుర్దాయం పెరగడానికి ప్రధానమైనటువంటి కారణము ఆచారమే. ఎవరు శాస్త్రవిహితమైనటువంటి కర్మలను శాస్త్రం చెప్పినటువంటి రీతిలో చేస్తూ ఉంటారో, ఎవరు ఆచరిస్తారో నియమాలను, అటువంటి వారు దీర్ఘాయుర్దాయాన్ని పొందుతారు. అట్లా కాకుండా ఆ చెప్పినటువంటి ఆచారము తెలుసుకోవడానికి పనికొస్తుంది కానీ మేము ఆచరించడానికి పనికిరాదు అని సదాచారమును వదిలిపెట్టేస్తే దానివలన ఆయుర్దాయము క్షీణించిపోతుంది. కాబట్టి కావున ఆచారపరత భూవర మేల్ సాధుజనువులు ఓవు తెరువు సంభావించుట ఆచారము తా వర్ణాశ్రమ సమర్హతం బరగు నృపా. పెద్దలైనటువంటి వారు సమాజంలో ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎటువంటి సదాచారమును పాటిస్తున్నారో చూసి తెలుసుకుని అటువంటి మంచి ఆచారమును పాటించినటువంటి కారణం చేత
అందరూ కూడా దీర్ఘాయుర్దాయాన్ని పొందుతారు. సదాచారము అనేటటువంటి మాటలో గుర్తుపెట్టుకోవలసినటువంటి కొన్ని ప్రధానమైన విషయాల్ని భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. గురువుల మాటని లెక్క చేయకపోవడం అనేటటువంటిది మంచి పద్ధతి కాదు. అట్లాగే చెడు నడవడి కలిగి ఉండడం, ఎన్ని తెలిసుంటే ఉపయోగం ఏముంది, ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు. కాబట్టి చెడు నడవడి కలిగి ఉండడం, అట్లాగే ఏది కనపడితే దాన్ని తుంచేస్తూ ఉండడం. కొంతమంది చూడండి, ఓ చిన్న చెట్టు కనపడితే చిగురు తుంపేస్తారు. ఏ చెట్టు కింద నిలబడతారో కొమ్మలు విరిచేస్తూ ఉంటారు. అట్లా వెడుతూ ఉంటారు. ఏది కనపడితే దాన్ని తుంచుతూ ఉంటారు. అలా తుంచేసేటటువంటి లక్షణం మంచిది కాదు. 2, గోళ్ళని వేళాపాళా లేకుండా అదే పనిగా కొరుకుతూ ఉండడం కూడా మంచి లక్షణం కాదు. ఇవాళ అందరూ చెప్తున్న మాట అదే, శుభ్రత పాటించకపోతే అనారోగ్యం వస్తుంది అని. గోళ్లలో ఎన్నో సూక్ష్మక్రిములు ఉంటాయి, అవన్నీ కొరుకుతూ ఉండడం ఏమిటి? కాబట్టి గోళ్లను కొరకడానికి అలవాటు పడ్డం అనేటటువంటిది మంచి ఆచారం కాదు. ఉదయకాలమనందు అస్తమయకాలమనందు సూర్యుణ్ణి దర్శనం చేసి సంతోషిస్తూ ఉండడం కూడా ఆయువు హరించిపోవడానికి కారణం. అట్లాగే విపరీతమైనటువంటి కోపానికి లోనైపోతూ ఉండడం, ఇతరులను బాధ పెట్టి హింస చేసి సంతోషాన్ని పొందుతూ ఉండడం, అసత్యం పలుకుతూ ఉండడం, ఇవన్నీ కూడా దురాచారాలు. అట్లాగే మనిషి ప్రతిరోజు కూడా దేవతలను ఆరాధించి ప్రశాంతమైనటువంటి చిత్తంతో వాళ్ళ అనుగ్రహంతో జీవించడం సదాచారం. అన్నిటికన్నా మనిషి జ్ఞాపకం పెట్టుకొని ఏ కారణం చేత కూడా బుద్ధి అటువైపు మళ్ళకుండా చూసుకోవలసిన ప్రధాన విషయాన్ని భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. పరదార గమనమొప్పదు పురుషునకది ఎల్ల పాపముల కంటే నరీశ్వర ఆయుస్సంక్షయకరంబు తద్వర్జనంబు కడుమేలరయన్. పరుల యొక్క సతియందు కోరికని పెంచుకోవడం, పరసతితో క్రీడించాలనేటటువంటి బుద్ధి కలగడం, అటువంటి పనులు చెయ్యడం ఆయుర్దాయాన్ని నశింపచేసేస్తాయి అన్న విషయంలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఇక దురాచారము, చెయ్యకూడనటువంటి పనుల్లో దేవగృహము కడ వీధిని గోవాటమునందు రచ్చ కొట్టము పొంతన్ భూవర సస్యములను విష్టావిసృజనమొప్పదండ్రు చారిత్ర విధుల్. దేవగృహము కడ, దేవాలయాల దగ్గర, గోవాటమునందు, గోవులన్నీ కూడా ఉండేటటువంటి గోష్ఠము గోశాలల యందు రచ్చ కొట్టము పొంతన్, 10 మంది ఊళ్ళో వాళ్ళు కూర్చుని మాట్లాడుకొని ఊరి సమస్యల గురించి చర్చించేటటువంటి సమావేశ మందిరముల దగ్గర, సస్యములను, పంట చక్కగా ఏపుగా పెరుగుతున్నటువంటి ప్రదేశంలోనూ మలమూత్రములను విసర్జించడం అనేటటువంటిది దురాచారం. అటువంటి పనులు చేయకూడదు, అటువంటి ప్రదేశములలో అసలు చెయ్యకూడదు సుమా అని చెప్పి మంచి ఆచారం మనిషి గుర్తు పెట్టుకొని తప్పకుండా ఆచరించవలసిన విషయాల్ని ఆ భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. వైర నిర్బంధంబు వలవదు గురునితో అతడు కోపించిన నుసరించి తీర్చుట మీలు, నిందించుట గురునెడ అనృతమాడుట ఆయువపహరించు. విప్ర గో క్షత్రియ వృద్ధ దుర్బల భారవ గర్భిణులకు ఈవలయు తెరువు. మాన్య భూదేవుని మంగళంబుల వనస్పతులను వలగుని చలగవలయు. పంచదశిని చతుర్దశి పద్మమిత్ర వసుతిథుల జన్మతిథుల యందు వలయు బ్రహ్మచర్యము. అడుగులుండింటితో జనదు తోమ దోషములు కొండియము క్రూరభాషణంబు. మంచి మంచి విషయాలు తెలుసుకుని ఆచరించడం అనేటటువంటిది ఆయుర్దాయం పెరగడానికి కారణమవుతుంది ధర్మరాజా. అవి ఏవి మంచి విషయాలు, ఏవి ఆచరించాలి అన్నదాన్ని భీష్ముడు చెప్తున్నాడు. అందులో గురువుగారికి కోపం వచ్చేటట్టుగా ప్రవర్తించడం, గురువుగారికి కోపం వస్తే ప్రసన్నుణ్ణి చేసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యకుండా గురువుగారిని నిందించడం, గురువుగారి విషయంలో అబద్ధాలు చెప్పడం ఆయుర్దాయాన్ని తగ్గిస్తాయి. అట్లాగే వేదం చదువుకున్నటువంటి మహానుభావులు వస్తున్నప్పుడు, ఆవులు వస్తున్నప్పుడు, దేశాన్ని పరిపాలించేటటువంటి రాజులు వస్తున్నప్పుడు, వృద్ధులైనటువంటి వారు వస్తున్నప్పుడు, బలహీనమైనటువంటి వారు వస్తున్నప్పుడు, బాగా బరువు మోస్తూ వస్తున్నటువంటి వాళ్ళని చూసినప్పుడు, గర్భిణీ స్త్రీలు వస్తున్నప్పుడు
తాను పక్కకి వెళ్ళి వాళ్ళకి దారి విడిచిపెట్టి వాళ్ళు తేలికగా వెళ్ళిపోవడానికి మార్గం సుగమం చెయ్యాలి. అట్లాగే వేదాన్ని బాగా చదువుకుని లోకానికి ధర్మాన్ని నేర్పేటటువంటి బ్రాహ్మణుడు కనపడినప్పుడు మంగళప్రదమైనటువంటి వస్తువులు అంటే పువ్వులు, తులసి, పళ్ళు, గోవులు ఇటువంటివి కనపడ్డప్పుడు మంచి మంచి చెట్లు, ఇందాక నీ చెప్పినట్టు తులసి, మారేడు ఇటువంటివి కనపడ్డప్పుడు ప్రదక్షిణంగా వెళ్ళడం మంచిది. అట్లాగే పూర్ణిమ, అమావాస్య, చతుర్దశి తిథులలోనూ జన్మదినం నాడు, ద్వాదశి నాడు, అష్టమి నాడు, పౌర్ణమి నాడు, అమావాస్య నాడు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. పాదముల యందు కూడా దేవతలు ఉంటారు కాబట్టి ఒక పాదాన్ని ఒక పాదంతో తోమరు. పెద్దలు ఇప్పటికీ కూడా చేత్తో పాదములను తోముకుంటారు కానీ ఒక పాదాన్ని ఒక పాదం మీద వేసి తోముకోరు. అట్లాగే ఇవన్నీ చాగంటి కోటేశ్వరరావు చెప్పాడనుకోకూడదు. అనుశాసనిక పర్వంలో భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి ఉత్తమ ఆచారం. కాబట్టి పాదములు ఒకదానితో ఒకటి తోమకుండా ఉండడం, ఇతర వ్యక్తుల మీద చాడీలు చెప్తూ ఉండడం, అట్లాగే పరుషంగా మాట్లాడడం ఇవి దోషములు. అటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండడం, చెయ్యవలసినటువంటి మంచి పనులు చేస్తూ ఉండడం అవి మనిషి వృద్ధిలోకి రావడానికి, దీర్ఘాయుష్మంతుడవడానికి కారణములవుతాయి. అట్లాగే మహాపాపములు ఏవి అంటే ఏదైనా ఒక అవయవం లేనటువంటి వ్యక్తిని చూసి హేళన చెయ్యడం, అట్లాగే లేమితో బాధపడుతున్న వారు ఉంటారు, ఏదో కారణం చేత వారి యొక్క అవసరాలు తీరక బాధపడుతున్నవారు, అటువంటి వారిని చూసి హేళన చేసి మాట్లాడడం, చదువురాని వాడిని తక్కువ చేసి మాట్లాడడం, అందచందములు భగవంతుడిచ్చినవి అవి ఒక్కొక్కరి యందు లోపించవచ్చు, అటువంటి వారిని చేసి హేళన చెయ్యడం, నిందించడం మహాపాపం. అలాగే వేదాలను, దేవతలను తూలనాడడం కూడా మహాపాపం. అటువంటి పనుల జోలికి వెళ్ళకూడదు. కాబట్టి అటువంటి చెడు పనుల జోలికి వెళ్లకుండా మంచి పనులు ఎవరు చేస్తూ ఉంటారో అటువంటి వారికి దీర్ఘాయుర్దాయము కలుగుతుంది. కాబట్టి ధర్మరాజా, ఆయువుని పెంచుకోవడానికి సదాచారమును పాటించుటయే సరి అయినటువంటి పద్ధతి. అట్లాగే భోజనం చేసేటప్పుడు ఏదో ఆలోచన చేస్తూ ఏం తింటున్నాం, ఏం కలుపుకున్నాం ఏమీ ఆలోచించకుండా ఏదో భావనతో ఏవో మాట్లాడుతూ దేని గురించో ఆలోచిస్తూ ఎప్పుడూ భోజనం చేయకూడదు. అట్లాగే అన్నాన్ని నిందించడం కూడా మహాపాపం. ఎందుకంటే అన్నమే పరబ్రహ్మస్వరూపం. అన్నాద్ భూతాని జాయంతే, సమస్త ప్రాణులు అన్నం వలననే పుడుతున్నాయి. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ. ఆ అన్నము వలన సమస్త భూతములు పుడుతున్నాయి, సమస్త భూతములు పెరుగుతున్నాయి, ఆఖరికి అన్నం కారణంగానే పడిపోతున్నాయి. అంటే అన్నము అంటే మనము తినున్నది, మనని తినున్నది అని రెండు అర్థాలు. కాబట్టి అన్నాన్ని నిందించడం అనేటటువంటిది చాలా దోషం సుమ. అన్నాన్ని నిందించకూడదు, అది పరబ్రహ్మస్వరూపము అని గౌరవించవలసి ఉంటుంది. అట్లాగే భీష్మాచార్యుల వారు మహానుభావుడు, మహాజ్ఞాని, అందుకు కదూ అంపశయ్య మీద పడుకుని ఉన్నప్పటికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ అన్ని వరములిచ్చి తన మనసు తన బుద్ధి యోగ్యుడు కనుక భీష్మాచార్యుల వారి యందు ప్రవేశపెట్టి ఆయన ద్వారా మాట్లాడించి ధర్మరాజు గారిని అడ్డుపెట్టి దేశకాలములతో సంబంధం లేకుండా జనహితం కోసం అందరికీ ధర్మములను ప్రబోధం చేయిస్తున్నారు అంటే ఆయన ఎంతటి మహాజ్ఞాని, ఎంతటి ఆదర్శమూర్తి, ఎంతటి యోగ్యుడు. కాబట్టి ఆయన ఆహారం గురించి, శయనం గురించి, దాంపత్య జీవనం గురించి ఎన్నో ధర్మములను చెప్పాడు. ఆ ధర్మరాజు గారు వేసినటువంటి ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పారు. తర్వాత ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి అన్నదమ్ములు ఏ విధంగా బ్రతకాలి కలిసి అన్నదాని గురించి అడిగితే, విను భక్తియు వెరపు కలిగి అనుజన్ములు పెద్దవాని ఆరాధింపన్ జనవర అతండు తమ్ముల కొనియాడన్ సిరికి పట్టగుదురు ఉజ్వలులై. ఎప్పుడూ కూడా తమ్ముళ్ళు అన్నగారిని పరమ గౌరవంతో చూడడం అనేటటువంటిది జీవితంలో అలవాటు చేసుకోవాలి. అలా అన్నగారిని తమ్ముళ్ళు గౌరవిస్తే అన్నగారు తమ్ముళ్ళ పట్ల ఎంతో ప్రేమతో ప్రవర్తించి అన్నగారు తనదైనటువంటి అనుభవంతో తమ్ముళ్ళను నడిపిస్తే, అలా అన్నదమ్ములు కలిసి ఉంటే దాని చేత వాళ్ళు గొప్ప అభ్యున్నతిని పొందుతారు.
తమ్ముడు ఒకడు బుద్ధిహీనుడైనా కూడా వచ్చినటువంటి ఇబ్బంది లేదు, కానీ అన్నగారు బుద్ధిహీనుడు కాకూడదు. ఎందుకని అంటే పెద్దవాడు అన్నగారు తమ్ముళ్ళనందరినీ నడిపించవలసి ఉంటుంది. అటువంటి అన్నగారు బుద్ధిహీనుడైతే తమ్ముళ్ళందరూ ఇబ్బంది పడతారు. తమ్ముళ్ళల్లో ఒకడు బుద్ధిహీనుడైనా వచ్చిన నష్టమేం లేదు. ఎందుకనంటే అన్నగారు జాగ్రత్త తీసుకొని నడిపించగలుగుతాడు. తండ్రి పిమ్మట అన్నయ్య తండ్రి పిన్నవారలకు నెల్ల అతని వనిత తల్లి కడచన్ననని చెప్పి తాత మరియు మనుమనికి ఇట్టులను అభిమన్యు పౌత్ర. ఒక కుటుంబంలో తల్లి తండ్రి కొంతమంది కొడుకులు ఉన్నారు. ఉన్నప్పుడు తండ్రి గారు గతిస్తే ఆ మిగిలిన కొడుకుల్లో పెద్దవాడు ఎవరుంటాడో ఆయనే తండ్రితో సమానమిక. ఆయన పట్ల అగౌరవం తండ్రి పట్ల అగౌరవం, ఆయన పట్ల గౌరవం తండ్రి పట్ల గౌరవం. ఆయన తండ్రి ఎటువంటి గౌరవాన్ని పొందుతాడో అటువంటి గౌరవాన్ని పొందడానికి అర్హుడు. అట్లాగే ఆ ఇంట తల్లి శరీరత్యాగం చేసేస్తే పెద్ద ఆయన భార్య అంటే పెద్ద వదిన గారు ఎవరుంటారో ఆ పెద్ద వదిన తమ్ముళ్ళందరికీ తల్లితో సమానం. తల్లి ఏ గౌరవాన్ని పొందుతుందో పెద్ద వదిన గారు అటువంటి గౌరవానికి పాత్రురాలు. అటువంటి అన్నగారిని అటువంటి వదిన గారిని క్షోభ పెట్టడం, వాళ్ళ పట్ల అమర్యాదగా ప్రవర్తించడం, వాళ్ళకి చెందవలసిన గౌరవం వాళ్ళకి ఇవ్వకపోవడం వినాశహేతువులు. అట్లా ప్రవర్తించకూడదు. మనిషిగా పుట్టినప్పుడు కుటుంబ జీవనం అనేటటువంటిది అత్యంత ప్రధానం. బయట ఎంత గొప్ప పనులు చేశావు కాదు, అసలు పుట్టిన ఇంట్లో ఎలా ప్రవర్తించావన్నది అత్యంత ప్రధానమైన విషయం. కాబట్టి అన్నని వదినని తల్లి తండ్రి లేనప్పుడు తండ్రి తల్లిగానే భావించి గౌరవించవలసి ఉంటుంది. ఉపాధ్యాయుడి కంటే తండ్రి 10 రెట్లు ఎక్కువ గౌరవనీయుడు. తండ్రి కన్నా కూడా తల్లి ఇంకొక 10 రెట్లు ఎక్కువ గౌరవనీయురాలు అని వేదములు ప్రశంసిస్తున్నాయి ధర్మరాజా. అందుకని ఆ తల్లి పట్ల తండ్రి పట్ల అంతటి భక్తిని గౌరవాన్ని కూడా అందరూ చూపించవలసి ఉంటుంది అని చెప్పి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితోటి హర సనత్కుమార సంవాదము అనబడేటటువంటి తత్వ సంబంధమైనటువంటి విషయాన్ని ప్రస్తావించారు. ఒకానొకప్పుడు జన్మతః జ్ఞాని మహానుభావుడు, ఆయన ఏదో గురు శుశ్రూష చేసి జ్ఞానమును పొందినటువంటి వాడు కాదు, బ్రహ్మమానసపుత్రుడు. అటువంటి సనత్కుమారుల వారి దగ్గర సాక్షాత్ జ్ఞానస్వరూపి అయినటువంటి శంకరుడు తత్వాన్ని తెలుసుకున్నాడు. ఎందుకు తెలుసుకుంటాడు అంటే ఆయనకి తెలియదనే. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం. అటువంటి మహాపురుషులైనటువంటి వారు, అటువంటి జ్ఞానులైన వారి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ జ్ఞానాన్ని చూసి సంతోషించడం పరమేశ్వరుడికి గొప్ప సంతోషకారకం. అందుకే ఒకప్పుడు శివుడు ఆ సనత్కుమారుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి తత్వ సంబంధమైన విషయముల గురించి అడిగితే ఆ సనత్కుమారుడు మాట్లాడుతూ ఈ లోకంలో 24 తత్వములు ఉన్నాయి. కొంతమంది వాటిని 25 అని కూడా అంటూ ఉంటారు. ఆ 24 తత్వములలో 5 భూతములు, 5 భూతములు అంటే పంచభూతములు, పృథివ్యాపస్తేజోవాయురాకాశములు, వాటికి ఉండేటటువంటి గుణములు శబ్ద స్పర్శ రసరూప గంధములు. అక్కడికి 10 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అప్పటికి 20 పంచభూతములు. పంచభూతములకు ఉన్నటువంటి గుణములు శబ్దస్పర్శ రసరూపగంధములు, 5 జ్ఞానేంద్రియములు 15, 5 కర్మేంద్రియములు 20. అవి కాకుండా మనసు, బుద్ధి, అహంకారము, ప్రకృతి, ఈ 4టితో కలిపి 24 తత్వములు. ఈ 24 తత్వములను కలిపి దేహము అని చెప్పి జ్ఞానులైనటువంటి వారు భావన చేస్తూ ఉంటారు. కట్టె లోపల నిప్పు ఉంటుంది, అందుకే కట్టెని కట్టెతో రాపాడిస్తే నిప్పు వస్తుంది. అట్లాగే ఈ లోపలనే, ఈ శరీరము లోపలే పురుషుడు అనబడేటటువంటి పరమేశ్వరుడు ఉంటాడు. ఆయననే అమృతము అని పిలుస్తారు, బ్రహ్మ అని పిలుస్తారు. అటువంటి పరమేశ్వరుడు ఈ శరీరమునందే ఉన్నాడు. ఆ శరీరమునందు ఉన్నటువంటి పరమేశ్వర తత్వమును ఎవరు అనుభవంలోకి తెచ్చుకుంటారో వారు శాశ్వతముగా మృత్యువును తప్పుకున్నట్లే.
ఇక వారు జనన మరణ చక్రమనందు తగులుకొని ఉండరు. కాబట్టి అహంకారం వదిలేసినటువంటి జీవుడిలో ఈ దశేంద్రియములు కూడా మనసు బుద్ధి యందు లీనమైపోతాయి. ఇవి మళ్ళీ జీవుని యందు లీనమైపోతాయి. జీవుడు పరతత్వమునందు లీనమైపోతాడు. అట్లా ఎవరు లీనమైపోయాడో ఆయన సుఖదుఖములన్నిటినీ కూడా దాటిపోయి ఏది శాశ్వతము, ఏది నిత్యము, ఏది నిరంజనము, ఏది సత్యము, ఏది శివము, ఏది సుందరమో అటువంటి దానితో తాను తాదాత్మ్యత పొంది తాను అదిగా అద్వైతానుభూతిని పొందాడు. అటువంటి అద్వైతానుభూతిని పొందినటువంటి వాడెవరో ఆయన సమస్త సుఖదుఖములను తొలగించుకొని ఇక ముదిమి, చావు మొదలైనటువంటి లక్షణాలు లేనటువంటి గొప్ప స్థితికి చేరుకున్నాడు. ఇక శరీరంతో వచ్చాడు కాబట్టి ఈ శరీరాన్ని విడిచిపెట్టేయడమే చిట్ట చివరిసారి మృత్యు. ఇక మళ్ళీ శరీరాన్ని పొందడు కాబట్టి ఆయన శరీరాన్ని విడిచిపెట్టవలసిన అవసరము ఉండదు. అంటే ఇక జనన మరణ చక్రము నుండి శాశ్వతమైనటువంటి విడుదలను పొందాడు. అట్లాగే అందులో ఉండేటటువంటి విశేషం ఏమిటి అంటే దీనికంతటికీ కారణమేది అంటే జ్ఞానము. ఆ జ్ఞానము వలన మోక్షాన్ని పొందుతున్నాడు. కాబట్టి విహిత కర్మలు ఏముంటాయో ఆ కర్మలను శ్రద్ధతోటి భక్తితోటి ఆచరించినటువంటి కారణం చేత పరమేశ్వరుడు సంతోషాన్ని పొందుతాడు. సంతోషం పొందినటువంటి పరమేశ్వరుడు చేసినటువంటి విహిత కర్మల వలన కలిగినటువంటి పుణ్యాన్ని పాత్రతగా మారుస్తాడు. ఆ పాత్రతని అడ్డుపెట్టి ఆయనే జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానము వలన ఆత్మ అనుభవంలోకి వస్తుంది. ఆ ఆత్మ అనుభవంలోకి రావడమే అద్వైతానుభూతి. అటువంటి అనుభవం ఎవరికి కలుగుతుందో అటువంటి వారు ఇక విద్య అవిద్య అనేటటువంటి రెండు మాటలను దాటిపోతారు. కాబట్టి అనేక ఉన్నాయి అన్న భావన కలగడమే అవిద్య. అనేకము లేవు ఉన్నది ఒక్కటే అన్న భావన పొందడమే విద్య. దాన్నే శంకర భగవత్పాదులు అద్వైతము అని పిలిచారు. కాబట్టి అటువంటి విద్ ఏది తెలియబడాలో అది తెలుసుకున్నవాడు బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకొని బ్రహ్మమే అగుచున్నాడు అని చెప్పి ఆ తత్వసారాన్నంతటినీ కూడా సనత్కుమారుడు శంకరుడితోటి చెప్పడం జరిగింది. అది చెప్పి భీష్మాచార్యుల వారు ఈ లోకంలో సత్యాన్ని మించినటువంటిది లేదు. సత్యాన్ని పలకడం ప్రారంభం చేస్తే ఆ సత్యమునందే సమస్తమైనటువంటి సుగుణములు దాగి ఉన్నాయి. అనుషంగికంగా అటువంటి మంచి గుణములను అనుష్ఠించడం అలవాటైనటువంటి కారణం చేత ఆ వ్యక్తి మోక్షార్హతను పొందుతాడు. అట్లాగే ధర్మములన్నిటిలోకి చాలా ఉత్తమమైనటువంటి ధర్మం అహింస. అహింసా పాలన చేయడం అనేటటువంటిది ప్రతి వ్యక్తి ప్రయత్నపూర్వకంగా నేర్చుకోవాలి అని చెప్తూ అహింస అంటే కేవలం ప్రాణుల యొక్క శరీర సంబంధమే కాదు, ఇతరుల యొక్క మనసు గాయపడని రీతిలో మాట్లాడడం, అట్లా ప్రవర్తించడం, మాట చాలా పొందికగా ఉండడం, ప్రియంగా ఉండడం, అన్నిటికన్నా సత్యాన్ని మాట్లాడడం అత్యంత ప్రధానమైనటువంటి విషయమయ్యా. ఆ అహింసని ఎవరైతే సాధనలోకి తెచ్చుకుంటారో అటువంటి వారు భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం చేత మోక్షము కర్తలామలకమైన వారై ఉంటారు. అది ప్రధాన ధర్మం కాబట్టి ఆ ధర్మాన్ని ఆశ్రయించి మిగిలిన ధర్మములన్నీ అనుష్ఠాన పర్యంతంలోకి వస్తాయి. కాబట్టి అహింస పరమో ధర్మ. పరమధర్మం ఏది అంటే అహింసయే. అటువంటి అహింసని సాధన చేయడం చాలా ఉత్తమమైన విషయము అని చెప్పి ఆ భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పారు. తదనంతరం ధర్మరాజు గారు సమస్త పాపములను హరించగలిగినటువంటి కథని నాకు తెలియచేయవలసినది అని ప్రార్థన చేస్తే భీష్మాచార్యుల వారు చెప్తున్నారు, ఒకానొకప్పుడు ఆ హిమవత్పర్వత ప్రాంతంలో బంగారం తాపినటువంటి ప్రదేశంలో పులితోలు కట్టుకొని సర్పములను ఆభరణములుగా కలిగినటువంటి మహాదేవుడైనటువంటి పరమేశ్వరుడు సమస్త భూతగణముల చేత, విద్యాధరుల చేత, సాధ్యుల చేత, మునివరుల చేత పరివేష్టింపబడి ఉన్నాడు. అటువంటి సమయంలో పుణ్య నదులన్నీ కూడా, దిక్కులన్నీ కూడా స్త్రీల రూపాన్ని పొంది వచ్చి ఆయనని సేవిస్తున్నాయి. అటువంటి సమయంలో శుభప్రదమైనటువంటి రూపం కలిగి ఆ విశేషమైనటువంటి అలంకారమును ధరించి ఉన్నటువంటి పార్వతీదేవి
వెనక నుంచి వచ్చి హేళగా శంకరుడి యొక్క రెండు నేత్రములను పువ్వుల వంటి తన నేత్రములతో పల్లవపాణి అయి ఆ చేతులతో కప్పింది, మూసింది. ఆవిడేదో క్రీడార్థంగా వినోదార్థంగా మూసింది. అంత తెలియనిదా కాదు. శివవైభవాన్ని లోకానికి ప్రకాశింపచేయాలని అనుకుంటుంది తల్లి జ్ఞానప్రసూనాంబ. కాబట్టి ఆ తల్లి ఆ శంకరుడి యొక్క రెండు కన్నులు వెనక నుంచి వచ్చి చిరునవ్వుతో చేతులతో మూసింది. మూసేటప్పటికీ వెంటనే జగత్తంతా కూడా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, అగ్ని లేనిదై పెనుచీకటిలో మునిగిపోయేటప్పటికీ ప్రాణికోటులన్నీ కూడా తల్లడిల్లిపోయాయి. ఇది గమనించినటువంటి పార్వతీదేవి ఆశ్చర్యపోతుండగా లోకంలో ఉండేటటువంటి ప్రాణులను కాపాడడం కోసం పరమేశ్వరుడు మూడవ కన్ను తెరిచాడు. వెంటనే ఆ కంటిలోంచి వచ్చినటువంటి మంటలు ఆ కొండనంతటినీ కూడా కమ్ముకున్నాయి. అప్పుడు పార్వతీదేవి వెంటనే శంకరుడి యొక్క పాదముల దగ్గర నమస్కారం చేసింది. నమస్కారం చేసి శంకరుణ్ణి ఆమె ప్రశ్నించింది. అసలు నేను ఏదో హేళగా క్రీడగా మీ రెండు నయనములను మూసినంత మాత్రం చేత లోకంలో ఇంత కారు చీకట్లు అలుముకున్నాయి కదా, దీనికి కారణం ఏమిటి అని అడిగింది. అడిగితే ఈ లోకంలో ఉన్నవన్నీ నా స్వరూపాలే, నాకు ఏది కలుగుతుందో అదే లోకాలకు కలుగుతుంది. నేను కానిదేం లేదు కదా పార్వతి, అన్నీ నేనే ఉన్నాను. నా రెండు కన్నులు మూస్తే లోకమంతటా చీకటైపోతుంది. కన్నులు మూసుకుంటే చీకటి, నేను కన్నులు మూసుకుంటే లోకమంతా మూసేసుకున్నట్టే, అందుకని చీకటైపోయింది. ఇది నేను కానిదేదీ లేదు సుమా అన్న విషయం నిరూపణం చేస్తోంది. భూతములకు భయం కలగకుండా ఉండడం కోసం, భూతములు అంటే ప్రాణులకు భయం కలగకుండా ఉండడం కోసమని, చీకటిని తాత్కాలికంగా తొలగించడం కోసమని నా యొక్క లలాటమునందు ఉన్నటువంటి మూడవ కన్ను తెరవవలసి వచ్చింది అని చెప్పాడు. చెప్తే పార్వతీదేవి ఆ శివ వైభవానికి ఎంతో సంతోషించింది. తదనంతరం ఆ తల్లి, ఓ నిటలాక్ష, నీకు 4 ముఖములు ఎందుకు వచ్చాయి అని అడిగింది. అంటే శంకరుడి విషయంలో 5 ముఖములు కదా చెప్తాం. సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని 5 ముఖములు. తత్పురుషము అంటే తూర్పుని చూస్తూ ఉంటుంది, అఘోరము అంటే దక్షిణాన్ని చూస్తుంది, సద్యోజాతము అంటే పశ్చిమాన్ని చూస్తుంది, వామదేవము అంటే ఉత్తరాన్ని చూస్తుంది, ఈశానము అంటే 5వ ముఖం పైకి చూస్తూ ఉంటుంది, ఆకాశతత్వంతో ఉంటుంది. అదే జనన మరణ చక్రం నుంచి విడుదల చేస్తుంది, మోక్షప్రదాత. అయినప్పుడు 5 తలలతో ఉండేటటువంటి పరమేశ్వరుణ్ణి 4 తలలతో ఉన్నవాడిగా ఇక్కడ పార్వతీదేవి ప్రశ్న చేసింది అంటే ఆమె తత్వ సంబంధమైనటువంటిది కాకుండా ఒక ప్రధాన ప్రయోజనం కోసం ఆయన 4 తలల ముఖములను ధరించినటువంటి సన్నివేశం గురించి ప్రశ్నిస్తోంది అని అన్వయం చేసుకోవలసి ఉంటుంది. అంతేకాని శంకరుడికి 4 ముఖాలు ఉన్నాయి అని భావన కూడదు. ఎందుకనంటే సర్వసాధారణంగా ఆయనని పంచశిరుడు 5 తలలు కలిగిన వాడుగానే లోకంలో ప్రఖ్యాతి. అటువంటి శంకరుడు వెంటనే ఆమె వేసినటువంటి ప్రశ్నకి జవాబు చెప్తూ, ఈ లోకంలో సుందుడు ఉపసుందుడు అనబడేటటువంటి రాక్షసులు ఉండేవారు. వాళ్ళు అపారమైనటువంటి భుజశక్తి కలిగినటువంటి వారు, చాలా విశేషమైనటువంటి శౌర్య ప్రతాపములు కలిగినటువంటి వారు. వాళ్ళు అస్త్రముల చేత సంహరింపబడరు, శస్త్రముల చేత సంహరింపబడరు. అస్త్రము అంటే అభిమంత్రింపబడుతుంది. రామచంద్రమూర్తి రామాయణంలో గడ్డి పరకని తీసి దాని మీద అభిమంత్రిస్తాడు. అశ్వత్థామ ఒక దర్భ మీద బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అభిమంత్రించాడు కదూ భారతంలోనే. కాబట్టి అస్త్రము అంటే అభిమంత్రింపబడుతుంది, శస్త్రము అంటే చేత్తో పట్టుకొని తన బలాన్ని దానిలోకి ప్రవేశపెట్టి అవతల వారిని హింసిస్తారు, అవతల వారితో యుద్ధం చేస్తారు, బాధ పెడతారు. కాబట్టి దానికి శస్త్రము అని పేరు. కొన్ని శస్త్రములలో కూడా చేత్తో పట్టుకుని కొట్టే ఉంటాయి, పొడిచే ఉంటాయి, విసిరి లాగే ఉంటాయి. ఉదాహరణకి పాశం ఉందనుకోండి, వేసి లాగుతారు. ఓ శూలం ఉందనుకోండి, పొడుస్తారు. లేదు చేత్తో పట్టుకుని విసురుతారు. తన బలాన్ని పొంది శూలం వెళ్ళి అవతల వాడికి గుచ్చుకుంటుంది. కత్తి ఉందనుకోండి, చేత్తో పట్టుకుని ప్రహరిస్తారు. గద ఉందనుకోండి, చేత్తో పట్టుకు కొడతారు, ఒక్కొక్కసారి ప్రయోగిస్తారు. కాబట్టి అవన్నీ కూడా శస్త్రములలోకి వస్తాయి. ఈ సుందుడు ఉపసుందుడు అనబడేటటువంటి రాక్షసులు
ఏ అస్త్రానికి శస్త్రానికి కూడా లొంగరు. అటువంటి వారిని సంహరించడం కోసమని ఒకప్పుడు విశ్వకర్మ ఏం చేశాడంటే, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త ప్రాణులలో ఉన్నటువంటి అందాన్ని నువ్వు గింజంత తీసుకుని ఒక గొప్ప స్త్రీని నిర్మించాడు. ఆమెకి తిలోత్తమ అని పేరు. ఎందుకంటే నువ్వు గింజంత తీశాడు కాబట్టి. ఆమె ఏ ప్రయోజనం కోసమని చెప్పి పుట్టిందో ఆ ప్రయోజనం నెరవేరడం కోసం, అనుగ్రహం కోసం శివుడికి ప్రదక్షిణం చేస్తోంది. ఆ ప్రదక్షిణం చేస్తున్నటువంటి సమయంలో శంకరుడు ఈమె దేవకార్యం కోసం పుట్టింది, రాక్షస సంహారం కోసం పుట్టింది అని బహుశः తన చూపుల చేత అనుగ్రహించడానికి శంకరుడు ఆమె తన చుట్టూ తిరుగుతున్నప్పుడు 4 వైపులా 4 ముఖములను కల్పించుకొని చూశాడు. అందుకు చేత నాకు 4 ముఖములు అయ్యాయి. అంటే కేవలము దృష్టి చేత అంత శక్తిని కల్పించగలిగాను అని. అట్లాగే పార్వతీదేవి మీ కంఠమునందు ఎందుకు నలుపు కలిగింది, శరీరం అంతా ఇంత తెల్లగా ఉంటుంది కదా, కంఠం ఎందుకు నల్లగా ఉంది అని అడిగింది. అంటే ఈ ప్రశ్నలు అడుగుతోంది అంటే పార్వతీదేవికి తెలియవండి, పరమేశ్వరుడు తెలియవు కాబట్టి ఆవిడ అడుగుతుంటే చెప్తున్నాడండి అని అనుకోవడం కూడా అమాయకత్వమే. ఎందుకంటే ఆ తల్లి సర్వజ్ఞ, ఆవిడికి తెలియకపోవడం ఏమిటి? పైగా వాళ్ళు అసలు నిజానికి 2 ఉంటారా? 2 కాదు, 2గా కనపడేటటువంటి ఒకటి. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకర భగవత్పాదులు. ఒక్కటే 2 అవుతూ ఉంటుంది. మరి అడగడం ఎందుకు, చెప్పడం ఎందుకు అంటే లోకానికి తెలియడం కోసం, ఆ శివతత్వం ప్రకాశించడం కోసం ఆ తల్లి ప్రశ్న వేస్తూ ఉంటుంది, ఆయన జవాబు చెప్తూ ఉంటాడు అనవలసి ఉంటుంది. కాబట్టి శంకర మీ కంఠానికి నలుపు ఎందుకు వచ్చింది అని అడిగింది. అడిగితే ఆయన జవాబు చెప్తూ, ఒకప్పుడు దేవతలు రాక్షసులు కలిసి అమృతోత్పాదనం చేయడం కోసమని క్షీరసాగర మథనం చేశారు. ఆ క్షీరసాగర మథనం చేసినప్పుడు అందులోంచి హాలాహలం పుట్టింది. ఆ హాలాహలాన్ని ఎవరూ స్వీకరించలేకపోతే దేవతల యొక్క ప్రార్థన మేరకు నేను దాన్ని స్వీకరించి, కడుపులో లోకములున్నాయి కాబట్టి మింగితే పాడైపోతాయని ఉదరము లోకంబులకును సదనంబకుటెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొని కంఠభిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. మింగకుండా దాన్ని కంఠంలో ఉంచుకున్నాను పార్వతి. అలా ఉంచుకున్న కారణం చేత, ఆ గరళము ఉన్న కారణం చేత నల్లగా మచ్చపడింది అక్కడ. అందుకని నేను నీలకంఠుడు అని పిలువబడ్డాను. అట్లు కంఠంబునందు మహావిషము దాల్చి నీలత కలిగిన దానజేసి కమలజాదిసురులు నీలకంఠుడంచు నన్ను కొనియాడిరప్పుడు నలినవదన. పద్మము వంటి ముఖం కలిగినటువంటి ఓ పార్వతి, నేను ఆ హాలాహల భక్షణం చేసి మింగకుండా కంఠంలో పెట్టుకున్న కారణం చేత తెల్లని కంఠమునకు నల్లని మచ్చొస్తే నన్ను నీలకంఠుడు అని చెప్పి బ్రహ్మాది దేవతలందరూ స్తోత్రం చేశారు అని శంకరుడు చెప్పాడు. తర్వాత పినాకము అనబడేటటువంటి ధనస్సు ఆయుధాలన్నిటిలోకి ఇష్టంగా పట్టుకుని తిరుగుతుంటావు. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాము తతే నమః అంటుంది రుద్రాధ్యాయం. పాతి జగతిథి పినాకం అంటుంది లింగపురాణం. లోకములను ఆ పినాకం అనే ధనస్సుని పట్టుకుని కాపాడతాడు కాబట్టి దానికి పినాకం అని పేరు. మిగిలిన ఆయుధాల కన్నా పినాకం అనబడేటటువంటి ధనస్సుని ఎందుకు ఇష్టంగా పట్టుకు తిరుగుతావు చెప్పవలసింది అని పార్వతీదేవి అడిగితే శంకరుడు జవాబు చెప్తూ, కృతయుగంలో కణ్వుడు అనబడేటటువంటి మహర్షి గొప్ప తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు చుట్టూ పుట్టలు పెట్టేశాయి. ఆ పుట్టల్లోంచి ఒక గొప్ప వెదురు పైకి లేచింది. ఆ వెదురు ఏదో సామాన్యంగా ఉండేటటువంటి వెదురు కాకుండా అసాధారణ రీతిలో పెరిగి అంత పొడుగు అంత వెడల్పుతో పెరిగింది. వెంటనే బ్రహ్మ ప్రత్యక్షమై ఆ మహర్షికి కావలసినటువంటి వరములనిచ్చి ఆ పెరిగినటువంటి వెదురు తాను తీసుకుని 3 ధనస్సులను తయారు చేశాడు. అందులో మొదటిది పినాకము, అది శంకరుడికి ఇచ్చాడు. రెండవది శార్ంగము, అది శ్రీ మహావిష్ణువుకి ఇచ్చారు. మూడవది గాంధీవము, దాన్ని బ్రహ్మగారు తీసుకున్నారు. అదే తదనంతరం అర్జునుడి దగ్గరికి వచ్చింది. కాబట్టి
అది ఒక మహర్షి తపస్సు చేసినప్పుడు పెట్టినటువంటి పుట్టలలోంచి పెరిగినటువంటి అసాధారణమైన వెదురుతో సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ నిర్మించి పరమప్రీతితో నాకు ఇచ్చినటువంటి ధనస్సు కనుక మిగిలిన ఆయుధముల కన్నా దాన్ని ధరించడంలో ఎక్కువ ప్రీతితో ఉంటాను అని చెప్పాడు. తర్వాత పార్వతీదేవి వినిగిరి తనూజ పెరవాహనములనొల్లక వృషంబు అఖిలేశ్వర నిమ్మనమున గైకొని ఎక్కుదు వినగానే వలతు చెప్పవే కారణమున్. అన్నిటికన్నా ఎన్నో వాహనాలు లోకంలో ఉన్నాయి, మీరు తలుచుకుంటే లోట. కానీ ఒక ఎద్దుని వాహనంగా చేసుకొని తిరుగుతూ ఉంటారు శంకర, కారణం ఏమిటి చెప్పవలసింది అని అడిగింది. అడిగితే ఇతపూర్వం అనుశాసనిక ప్రబంధంలో గోమహాత్మ్యంలో భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి విషయాన్ని శంకరుడు తిరిగి చెప్తూ, ఒకప్పుడు హిమవత్ పర్వత ప్రాంతంలో నేను కూర్చుని తపస్సు చేస్తూ ఉంటే కొన్ని ఆవులు నా చుట్టూ చేరాయి. అందులో ఒక ఆవు పాలు దూడ తాగుతున్నప్పుడు దాని యొక్క నోటి చివరకు వచ్చినటువంటి నొరగ ఎగిరి నా మీదకొచ్చి పడుతున్న కారణం చేత నాకు తపోభంగమై నేను కన్నులు తెరిచి తీవ్రంగా చూస్తే ఆ కంటి కాంతులు పడినటువంటి గోవులు కొన్ని కపిల గోవులు అయ్యాయి. ఆ సమయంలో చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి నన్ను సంప్రీతుణ్ణి చేసి నాకు ఒక వృషభాన్ని దానం చేసి సంతోషపెట్టాడు. ఆ వృషభాన్ని స్వీకరించి దాన్ని వాహనంగా చేసుకున్నాను, అదే పతాకంలో ముద్రగా తీసుకున్నాను. కాబట్టి నేను వృషభకేతనుండయ్యాను, వృషభ వాహనుండయ్యాను. అంత సంతోషంతో బ్రహ్మగారిచ్చినటువంటి ఆ ఎద్దుని వాహనంగా చేసుకున్నాను. అందుకని నాకు ఆ వృషభం అంటే చాలా ఇష్టం, దాన్ని వాహనంగా చేసుకున్నాను అని పార్వతీదేవికి తెలియచేశాడు. అట్లాగే శ్మశానంలో మీరు నివసించడానికి కారణం ఏమిటి? కైలాసం ఉంది, చింతామణులతో తయారు చేయబడినటువంటి గృహం ఉంది, ఇన్ని కాదని శ్మశానంలో దేనికి ఉంటారు అని అడిగింది. అడిగితే అప్పుడు శంకరుడు చెప్తున్నాడు, క్రూరమైనటువంటి భూతములు లోకంలో ఉంటాయి. తెల్లవారి పూజ చేస్తే అంటే అలా ఉత్తిష్టంతో భూత పిశాచాహ అని అక్కడ ఎవరూ కూర్చోపోతే వాళ్ళ ఏమండి మీరు అక్కడ లేవండి అంటావా? కాబట్టి క్రూరభూతములు ఉంటాయి లోకంలో, అవి అంతటా తిరుగుతూ ఉంటాయి. అట్లా తిరుగుతున్నవి జనులను నశింపచేయడం మొదలుపెట్టాయి. అప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు నా దగ్గరికి వచ్చి పార్వతి అడిగాడు, ఈ క్రూరభూతములు లోకులను పాడి చేస్తున్నాయి, అవి లోకులను నశింపచేస్తున్నాయి, వాళ్ళ ధర్మకార్యాలకి అడ్డొస్తాయి. అందుకని మీరు తగిన విధానం చేసి వీటిని ఏదో విధంగా నిగ్రహించవలసినదిగా కోరారు. అట్లా ప్రార్థన చేస్తే నేను అప్పుడు వీటన్నింటినీ కూడా ఒక చోటికి చేర్చి ఉండాలి అనుకున్నాను. వీటన్నింటినీ, ఈ ఉగ్రభూతాలని, ఇటువంటి వాటిని అన్నింటినీ, క్రూరభూతాలని ఒక చోటికి చేర్చాలి. ఎక్కడ ఉంటే బాగుంటుంది, నేను ఎక్కడ కూర్చుని వీటన్నింటినీ అక్కడ కూర్చోబెట్టుకుంటే బాగుంటుంది, ఇవి ఊరి మీద పడిపోయి ఎవరిని పాడు చేయకుండా అని ఆలోచించాను. ఆలోచిస్తే మోక్షపరులు శుచిస్థానముగా ప్రశంస సేయుదురు విజనతత్వ విశేషమెరిగి కాన ఇంపై శ్మశానంబు మానసమున నొలసే కావున అయ్యడ నునికి కలిగే. మోక్షాన్ని కోరుకునేటటువంటి వారు ఏ విధమైనటువంటి తపోభంగానికి అవకాశం లేకుండా, ప్రాణం పోయిన తర్వాత తీసుకురాబడే వాళ్ళే కానీ ప్రాణం ఉండగా సరదాగా పెడదామని వచ్చేవాళ్ళు ఎవరూ అక్కడ ఉండరు. కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి శ్మశానం కన్నా పవిత్రమైన ప్రదేశం ఏమిటి, అక్కడ కూర్చుందామని అనుకున్నాను. అచటనయుండి లోకములనన్నిటినాత్మదలంచి రక్షసేయుచు విహరింతు భూతచయమొక్కట కూడి చెరించుచున్కికిన్ ప్రచుర కుతూహలుండనయి రాగము బొందుదు అట్లుగాన నాక అచటు నివాసమయ్యే వినుమన్యతలంబులు దనిపోలుని. శ్మశానంలో ఉండడానికి కారణం ఏమిటి అంటే, ఈ భూతములనన్నింటినీ కూడా ఒక్క చోటికి చేర్చాలి అంటే అక్కడికి చేరిస్తే ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు. అక్కడికి ఎవరు వచ్చేవాళ్ళు లేరు, ప్రాణం పోయిన వాళ్ళు అక్కడికి తీసుకొస్తారంతే. పైగా రాత్రివేళ అక్కడికి ఎవరు వస్తారు? అందుకని నేను వీళ్ళందరినీ రాత్రివేళ అక్కడికి తీసుకుపోయి అక్కడ కూర్చోపెట్టి వాళ్ళు వీళ్ళ మీద పడిపోకుండా, జనులను నాశనం చేసేయకుండా నేను అక్కడ పెట్టుకుంటే లోకములకు ఇబ్బంది ఉండదని నేను అక్కడ కూర్చుని వీటిని అన్నింటినీ అక్కడికి తీసుకెళ్ళా. అంతేకాని ముత్తిని వెళ్ళి నేను శ్మశానంలో కూర్చోలేదు. అట్లా నేను కూర్చోకపోతే లోకములు నాశనం అయిపోతాయి. కాబట్టి ఈశ్వరుడు శ్మశానవాసి అంటే అయితే నాకే నిన్న చింతామణి సౌధానికి పోతానని ఆయన లేచిపోయాడు అనుకోండి, ఈ అన్నవాడిని వెంటనే ఉగ్రభూతాలు వచ్చి మెడ పీకేస్తాయి.
కాబట్టి ఆయన ఉంటున్నాడు అంటే ఆయన సరదా కోసం కాదు, మన సంక్షేమం కోసం అని తెలుసుకోవాలి. మహాత్యాగి శంకరుడు అంటే. కాబట్టి అందుకు అక్కడ ఉంటున్నాను. ఇంకా విశేషం ఏమిటంటే పార్వతి, అన్ని భూతములు అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఎందుకంటే నా దగ్గర అది ఉంది, వాడు పట్టుకుపోతాడేమో, వీడు పట్టుకుపోతాడేమో, ఈ గొడవ ఏం లేదుగా. అక్కడికి పూర్తిగా వైరాగ్యం వచ్చేస్తుంది. ఎందుకంటే నా శరీరం అనుకున్న శరీరం కూడా కాలిపోతుంది. అక్కడ ఇంకా ఏముంది దెబ్బలాడుకోవడానికి? అందరికీ ఉండేది ఏమిటంటే అయ్యో ఉన్న సమయం అంతా పాడు చేసేసుకున్నామే అని ఏడవడం ఒకటే ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఓదార్చడానికో అవకాశం. అందుకని నేను అక్కడ ఉన్నాను. అక్కడ ఉండి అన్ని భూతములు అక్కడికే చేరుతాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సమస్త భూతములకు కూడా ఏ విధమైనటువంటి అరమరికలు లేకుండా చేరుతాయి. కాబట్టి అక్కడ ఉండి వీటన్నింటినీ నియంత్రిస్తున్నాను. కాబట్టి నాకు అది నివాస స్థానమైంది. అంటే పార్వతీదేవి అడిగింది, ఈ బూది మీరు భస్మ రాసుకుంటారు ఒంటికి, అట్లాగే ఎముకల మాలలు ధరిస్తారు, పాములు ఆభరణాలు, గొడ్డలి శూలం మీకు ఆయుధాలు, ఇంత తీవ్రత కలిగినటువంటి భయంకరమైన రూపాన్ని ఎందుకు ధరిస్తూ ఉంటారు శివ అని అడిగింది. ఎందుకంటే శివుడికి అదొకటే రూపం కాదు, శివుడి యొక్క ఆహ్లాదకరమైనటువంటి రూపం ఉంది. ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం, నెయ్యి ముద్ద పోసినట్టుగా ఉంటుంది. అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం, కోటి మన్మధుల లావణ్యంతో ప్రకాశిస్తూ ఉంటాడు. అంత అందగాడివి ఇటువంటివన్నీ ఎందుకు ధరించి ఉంటూ ఉంటావు, ఏమిటి కారణం అని అడిగింది. అడిగితే అప్పుడు ఆయన అసలు రహస్యాన్ని బయటపెట్టాడు. ఈ లోకం నడుస్తోంది అంటే రెండు కారణముల చేత నడుస్తోంది. ఒకటి వేడి, ఒకటి చల్లతనం. ఈ రెండూ కూడా అవసరమే. ఈ రెండూ లేకుండా అసలు నడవదు. చల్లతనం అంతా విష్ణుస్వరూపం, వేడితనం అంతా శివస్వరూపం. ఈ రెండు కలిస్తేనే సృష్టి. ఈ రెండింటినీ కలిపి విశ్వముగా నేను ధరించి భరించి ఉన్నాను పార్వతి. అందుకని వేడికి సంబంధించినవి నాయందు ఉంటాయి. కాబట్టి అటువంటి వాటన్నింటినీ అగ్ని సంబంధమైన వాటిని ధరించి ఉన్నాను అని చెప్తే, మరి అంత చల్లటివాడు చంద్రుణ్ణి తల మీద ఎందుకు ధరించారు అని అడిగింది పార్వతీదేవి. అనవుడు దక్షుయజ్ఞమున కల్గిన నాడు సురాళికేను పీడన మొనరించు చోట వికటంబుగ సోముని మేను త్రొక్కగా నన్ను శరణంబు వేడిన మనంబున అక్కటికంబు ఉట్టి చేసిన దురితంబు సోముని నిటు చేయకపోదని మౌళిదాల్చితిన్. దక్షయజ్ఞంలో దేవతలందరూ దారి తప్పి చెయ్యకూడని యజ్ఞం చేస్తూ ఉంటే శివుడికి అందులో హవిస్సు లేదంటే వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసమని దక్షయజ్ఞ ధ్వంసం చేశాను వీరభద్రుడిగా. ఆ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చంద్రుడు కింద పడిపోతే ఆయన్ని తొక్కేశాను. తొక్కేస్తే శరణాగతి చేసి ఆ చంద్రుడు నన్ను ప్రార్థన చేశాడు. వెంటనే నా మనసు ద్రవించిపోయింది. అంటే ఎంత భక్తవాత్సల్యం ఉన్నవాడు. అయ్యో అని వంగి ఇతనికి నేను చెయ్యగలిగిన ఉపకారం ఇంతే అని వెంటనే తీసి నెత్తి మీద పెట్టుకున్నాను. నేను తొక్కానో ఆనా కాళ్లే పట్టుకుంటే ఎత్తి నెత్తిని పెట్టుకున్నాను. అంటే ఎంత తప్పు చేసిన వాడైనా తప్పైంది మహాప్రభో అని నమస్కరించి శరణాగతి చేస్తే వాళ్ళని ఎత్తి నెత్తిని పెట్టుకోగలిగినటువంటి ఉదారుడు శంకరుడు, అంతటి మహానుభావుడు. కాబట్టి పార్వతి దక్షయజ్ఞ ధ్వంస సమయంలో ఆ చంద్రుణ్ణి ఎత్తి తల మీద పెట్టుకున్నాను. చంద్రరేఖ ధరించాను కాబట్టి చంద్రశేఖర అని. చంద్రుడు కాలమును గణన చేయడంలో చంద్ర కళల చేత శుక్లపక్ష కృష్ణపక్షములు కాలగతి నిర్ణయిస్తారు. కాలాతీతుడను కనుక చంద్రశేఖర అని, చంద్రమౌళి అని కీర్తింపబడ్డాడైన. కాబట్టి ప్రధాన కారణంగా శంకరుడు చెప్పింది దక్షయజ్ఞ ధ్వంసంలో నా చేత ఖేదమును పొందినటువంటి చంద్రుడు శరణాగతి చేసినప్పుడు మళ్ళీ ఆ చంద్రుణ్ణి ఎత్తి తల మీద ధరించాను అని చెప్పాడు. పార్వతీదేవి వేసినటువంటి ఈ ప్రశ్నలకి శంకరుడు చెప్పినటువంటి జవాబులు ఏవి ఉన్నాయో ఆ ఘట్టాన్ని విన్నటువంటి వాళ్ళకి సమస్త పాపములు తొలగిపోతాయని, ఇది పరమ పవిత్రమైన ఘట్టమని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారు వేసినటువంటి ప్రశ్నకి జవాబుగా ఉమామహేశ్వర సంవాదము అన్న పేరుతో ఈ పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగినటువంటి ప్రశ్నోత్తరముల యొక్క విశేషాన్ని వివరించడం జరిగింది. అటువంటి మహానుభావుడు
భక్తుల పట్ల గొప్ప వాత్సల్యము కలిగినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క నిరతిశయ కృప వలన, నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల వలన భీష్మాచార్యుల వారు ఏ సదాచారములను చెప్పారో అటువంటి సదాచారమును పట్టుకోవడానికి, ఏ దురాచారములను చెప్పారో వాటిని విడిచిపెట్టడానికి కావలసినటువంటి ధృతి మన యందు పెంపొందాలని, ధర్మమునందు అనురక్తి కలగాలని, తత్కారణము చేత భగవంతుని యొక్క ప్రీతికి మనం కారణం కావాలని, అటువంటి ఉత్తమమైనటువంటి నడవడిని ఆ ఈశ్వరుడు మనకు కలగజేయుగాక అని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదార విందములకు శిరస్సు తాటించి నమస్కరిస్తూ ఈనాటి ప్రవచనాన్ని పూర్తి చేస్తూ మళ్ళీ రేపు సాయంకాలం కలుసుకున్నప్పుడు ఆ పరమేశ్వరుడు నా చేత ఏది పలికిస్తే అది పలుకుతాను అని తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.